पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। అది కూడా స్క్రీన్ ధ్యేయమంత్రः మీద వస్తుంది, చూసి పాడతాను. అది చూసి పాడతారా? ఓకే. పాడండి. ధ్యేయమంత్రः. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాः. మహోదయ, క్వశ్చన్ పేపర్లో వెనకాల ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకటి చూస్తే 10 ప్రశ్నలకు సమాధానం అన్నారు. అవి ఎలా ఇచ్చారు? కేవలం సూచన మాత్రమే తెలుగులో ఉంది. మీ క్వశ్చన్ పేపర్లో కూడా సూచన 3 భాషల్లో ఉంటుంది మోస్ట్లీ. ఇప్పటివరకు అట్లాగే జరుగుతుంది. తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా సంస్కృతంలో ఇచ్చారు. దానికి సంస్కృతం ఆన్సర్సే రాయాలి. తర్వాత సుభాషితాల తాత్పర్యం అన్నారు. సుభాషితాలు తెలుగులో ఇచ్చారా? తెలుగు లిపిలో లేదు, సంస్కృతం దేవనాగరిలోనే ఇచ్చారు. తెలుగులో రాయమన్నారు. తాత్పర్యం తెలుగులో మన భాషలో, ఎందుకంటే దానికి అర్థం చెప్తున్నాం కాబట్టి. తర్వాత 2 ప్రశ్నలకి తెలుగులో సమాధానం రాయండి అన్నారు. ఇది ఎక్కడొస్తుంది మనకి సంస్కృత వాంగ్మయము అలాంటివి వచ్చాయి చూసారు. లిటరరీ పార్ట్ అని చెప్పి నేను లిటరేచర్ పార్ట్ నేను చెప్పను క్లాస్లో అన్నాను కదా, దానికి సంబంధించి వస్తాయండి. సో అవి తెలుగులో వ్రాయొచ్చు. మీకు తెలుగులో ఇచ్చారో అవి తెలుగులో రాస్తారు. బట్ ఆ తర్వాత నుంచి సందర్భవాక్యం ఇది కూడా తెలుగులో రాస్తారు. కానీ సందర్భవాక్యం అదేంటనే తర్వాత చెప్తాను. నేను దానికి ఎలా ఆన్సర్ చేయాలని తర్వాత చెప్తా. ఇక్కడ తెలుగు ఉంది, ప్రహేళికలు ఉన్నాయి, తెలుగులో వ్రాయమంటున్నారు. బట్ క్వశ్చన్స్ ఎక్కడైనా మీకు తెలుగు లిపిలో ఉన్నాయా? అన్ని సంస్కృత లిపిలోనే ఉన్నాయి. ఓకే. తర్వాత ప్రహేళికలు అన్నారు, సంస్కృత లిపిలో ఇచ్చారు, తెలుగు అర్థం రాయాలి. సూక్తుల సారం అన్నారు, తెలుగు అర్థం రాయాలి. నేను చెప్పినట్టుగా వర్డ్ మీనింగ్స్ అవి ఇచ్చారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ 10 మాటలు అంటే 12 ఎన్నో ఇస్తున్నారు. 10 మాటలతోటి సొంత వాక్యాలు రాయాలి. ఏవో ఒక 10 మాటలు ఇస్తారు, వాటికి అర్థం తెలుగులో తెలియాలి. బట్ వాక్యం మీరు సంస్కృతంలో రాయాలి. ఓకే. 10 మార్కులది. ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క దీనికి దానికి 10 వాక్యాలు రాయాలి. తర్వాత భూతకాలంలోకి మార్చండి, బహువచనంలోకి మార్చండి, తప్పులు దిద్ది రాయండి. ఇవన్నీ కూడా మీకు గ్రామర్ పార్ట్, అదంతా సంస్కృతంలోనే ఉంటుంది. ధ్యాన శ్లోకం తాత్పర్యం అంటే ఓకే తెలుగులో రాస్తాం అది. తర్వాత చూస్తే విజాతీయ పదాలు అన్నారు, అలాగే సంస్కృత పదంతో ఖాళీలు పూర్తి చేయమన్నారు. తెలుగు మీనింగ్ ఇచ్చారు. యూజువల్గా అలా ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ ఇచ్చారు. మ్యాచింగ్ ఇచ్చారు, తెలుగులో సమాధానం ఇవ్వండి అని ఇచ్చారు చివరిలోను. ఇది ఇట్లా ఎక్కడ అయితే యాక్చువల్గా ఇంతవరకు క్వశ్చన్ పేపర్స్లో ఇది మరి మోడల్లో ఇది కొత్తగా మార్చి ఇచ్చారు, కానీ పాత పుస్తకాల్లో ఇలా లేదు. సరే పోనీ అంత తెలుగు పుస్తకాల్లో కొత్తగా ప్రింట్ చేసినప్పుడు ఇలా ఇచ్చారు, ఈ మోడల్లో ఇస్తారేమో అనుకోవచ్చు. ఇదంతా కూడా లిటరరీ పార్ట్, లిటరేచర్ ఏదైతే ఉందో మీకు దాని నుంచి వస్తుందో చదువుకోవాలి. బట్ యూజువల్గా అయితే అలా ఇవ్వలేదు ఇంతవరకు.
తర్వాత మీకు విభక్తిని చేర్చమన్నారు, అది సంస్కృతంలోనే ఉంది. తర్వాత కావ్య కథను తెలుగులో సంక్షిప్తంగా రాయమన్నారు, అవి మీకు సంస్కృత వాంగ్మయంలో వాటి గురించి కొంచెం కొంచెంగా స్టోరీ ఇస్తారు, అది రాయాల్సి వస్తుంది. ట్రాన్స్లేషన్స్ 4 ఇచ్చారు, యూజువల్గా 5 ఇస్తారు, మార్చినట్టున్నారు, కొత్త పుస్తకంలో కొద్దిగా మారింది, పాత పుస్తకాల్లో అండ్ పాత మోడల్ పేపర్స్లో చూస్తే కొంచెం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది పేపర్. సో మొత్తానికి ఎట్లా చేసి ఎలా వచ్చినా కూడా క్వశ్చన్ పేపర్లో తెలుగు లిపిలో మీకు కనపడేవి వ్యావహారిక శబ్దాలు, తెలుగు లిపిలో మీకు కనపడేవి వ్యావహారిక శబ్దాలు, తెలుగు భాషలో ట్రాన్స్లేషన్కి ఇచ్చే వాక్యాలు. పేపర్ సంస్కృత లిపిలో అంటే దేవనాగరి లిపిలో ఉంటుంది. పోనీ కష్టపడి చదవడం అయితే వస్తోందండి, వ్రాయటం రావట్లేదు అనుకుంటే, పోనీ ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటే, తెలుగు లిపిలో ప్రవేశ అంటే మీరు ఇప్పుడు రాసే ఆగస్టులో రాయబోయే ఎగ్జామ్ వరకు ఎగ్జామ్షన్ ఇస్తారు. అంటే రామహ అని ఉంటే నేను దేవనాగరిలో రాయనండి, రాకు దీర్ఘం ఇస్తే రా, తెలుగులో మా రాసి దానికి విసర్గాలు పెట్టి ఇలా రాస్తాను అనేటైతే దాన్ని కూడా వాళ్ళు పర్మిట్ చేస్తారు. కానీ క్వశ్చన్ పేపర్ చదవటమైనా రావాలి కదా, ఎంత ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు తెలుగులో ఇచ్చినా దేవనాగరి చదవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ దేవనాగరిలోనే ఉంటాయి, దానికి తెలుగు లిపిలో ఇవ్వరు, దేవనాగరి రావాలి. కాబట్టి పోనీ ఈ లెవెల్ వరకు ఇంకా నాకు టైం పడుతుంది, పరిచయ లెవెల్కి వచ్చేసరికి అంటే ఈ ఆగస్టు కాదు మళ్ళీ ఫిబ్రవరికి రాయాలి పరిచయ అంటే సెకండ్ లెవెల్ ఎగ్జామ్. అప్పటికి నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే నేను నేర్చుకుంటూ ఉంటా, జ్ఞానం నాకు ఇంపార్టెంట్, చెప్పేది వింటాము పలకడము వస్తుంది కాబట్టి అప్పటికి నేర్చుకుంటాను నేను, పర్వాలేదు ఏమీ, నాకు ఇది ఇంపార్టెంట్, సంస్కృతం నేర్చుకోవడం నాకు చాలా ముఖ్యం, దానికి నాకు శ్రద్ధాభక్తులు ఉన్నాయి, దాని పట్ల అది నాకు కావాలి ఏమైనా సరే అనుకుంటే మాత్రం లిపి నేర్చుకోవాలి. ప్రస్తుతానికి ప్రవేశాకి మీకు చదవడం వచ్చిపోని రాయటానికి ఇబ్బంది అవుతూ ఉంటే, టైం పడుతూ ఉంటే తెలుగు లిపిలో రాయొచ్చు, కానీ పరిచయం నుంచి ఆ అవకాశం ఉండదు. తెలుగు మీడియం అంటే అర్థం ఏమిటి అంటే, మీరు ఎక్కడైతే తెలుగు తాత్పర్యాలు తెలుగులో వివరించమన్నారో అవి తెలుగు ఎంచుకుంటారు, మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, సూక్తుల సారం కానీ ప్రహేళిక యొక్క మీనింగ్ కానీ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, హిందీ మీడియం వాళ్ళు హిందీలో ఎక్స్ప్రెస్ చేస్తారు. అంతేగాని బేసిక్ భాష ఏదైతే ఉందో దాంట్లో కుదరదు, అది రాయాల్సిందే, దేవనాగరి చదవడం రావాల్సిందే, రాయడం రావాల్సిందే. సో ఇదండి సిచ్యుయేషన్. సో పీజీకి వచ్చిన తర్వాత చూసుకోవడము అనేది కాదు, పీజీ దట్ ఈస్ డిఫరెంట్, అప్ టు యూ. అది అంటే చాలామంది చేస్తారు, చాలామంది చెయ్యరు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు నేను ఎంఏ సంస్కృతం చేయకపోతే ఏమైంది, నాకు అక్కర్లేదు అని. మీ పర్పస్ ఏమిటి, మీరు సంస్కృతం ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎందుకు ఇంత కష్టపడి మధ్యాహ్నం నిద్ర వేళ పెద్దవాళ్ళందరికీ భోజనాలు చేశాక నిద్రపోయే వేళలో మనం క్లాస్లో ఎందుకు కూర్చుంటున్నాం 3 గంటలకి, అది మీరు ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. నేనేమి మిమ్మల్ని డిస్కరేజ్ చేద్దామన్న ఉద్దేశం నాకు లేదు, ఇప్పటికి 6.5 సంవత్సరాలుగా ఆ ఉద్దేశంతో అయితే పాఠాలు చెప్పట్లేదు. పోనీ ఏజ్ తోటి మీరు నాకు ఇప్పుడు కష్టం, ఎస్ నేను అర్థం చేసుకోగలను, ఇప్పుడు నన్ను చదవమన్నా నాకు 47 సంవత్సరాలు, నేనేమి ఇప్పుడు కొత్తగా నేను నేర్చుకోబోవట్లేదు ఏమీను. బట్ నిజంగా దిగితే మాత్రం కష్టపడవలసి వస్తుంది కొంచెము, నిదానంగా. నాకు ఇంతవరకు చాలనుకుంటే ప్రవేశ వరకు అంతగా అయితే గ్రామర్ పార్ట్ వదిలేసి 35 మార్కులు పాస్కి మీకు తెలుగులో రాయాల్సినవి రాస్తే వచ్చేస్తాయి 35 మార్కులు, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఆ తర్వాత వచ్చే గ్రామర్ అర్థం అవ్వాలంటే ఇది రావాల్సిందే. ఇవన్నీ ఈ 4 బుక్స్ ఎట్లా అంటే, మనకి ఇంట్లో రామాయణ భారతాలు ఉంటాయి చూసారు, మన హిందూ ధర్మానికి మనకు కావాలి భగవద్గీత, ఆ టైప్లో ఈ 4 మీరు ఎంఏ చేయండి, లేకపోతే ఆ తర్వాత ఇంకేమన్నా చేసుకోండి, ఈ 4 బేస్ లెవెల్స్ ఉండాల్సిందే. అవి వికీపీడియా లాంటివి, ఆ బేస్ నుంచే మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే, నేను రాయడంలో కష్టం అనుభవిస్తున్నాను, నేను రాయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్లోగా ప్రాక్టీస్ చేయండి. తిప్పి కొడితే ఎన్నండి ఉన్నది 50 అక్షరాలు, పోని 56 55 అక్షరాలు. ఎంతసేపు నిజంగా నేర్చుకుందాం అనుకుంటే పెద్ద ప్రాబ్లం కాదది. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి తెలిసిన విషయం, నోట్లో మాట్లాడే విషయం, అది మనం చదువుతున్నప్పుడు పలికే విషయం, అది ఉచ్చరించే విషయం వస్తుంది. కొంచెం ఫిబ్రవరి కంటే ఇంకా చాలా టైం, ఆల్మోస్ట్ సంవత్సరం టైం ఉంది. సో అప్పటికైనా రావాలి కాబట్టి చెప్తున్నాను. మరి ఇంకా దీని గురించి ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రం సంస్కృత భారతి ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళని కనుక్కోండి, ఇదేమిటి పరిస్థితి, ఇలాగంటే ఎలాగ మేము ఎలా రాస్తాం అని వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు నాకంటేను. సో నేను ఆనంద్ కుమార్ గారితో చెప్తే కూడా
ప్రవేశ వరకునేనండి. తర్వాత అట్లా కుదరదు కదా! చూద్దాం చూడండి కాస్త కష్టపడితే మంచిది. తర్వాత నేర్చుకోవాలంటే మాత్రం సంస్కృతంలో లిపి రాకుండా అయితే రాదు. కుదరదు. అంతా పోనీ మీ భగవద్గీత చదువుకుందాం అనుకుని వచ్చారనుకోండి. ఏమో భగవద్గీత పుస్తకాలు దేవనాగరి కాకుండా తెలుగు లిపిలో ఉన్నాయి. దానికి టీకా తాత్పర్యాలతో సహా తెలుగు లిపిలో ఉన్నాయి. అదొక్కటే గోలు అన్నా కూడా అసలు ముందు విడగొట్టడం ఎందుకు చెప్తున్నానంటేనండి, రాయటంలోనే తేడా వస్తుంది. రాయటంలో మనం ఇప్పుడు మీరు సంయుక్తాక్షరాలు చూసారు. లాస్ట్ క్లాస్‌లో చెప్పాను ఎలాంటి రూల్స్ ఉన్నాయి అనేవి. మరి ఏ భాషని ఆ భాషలో చదువుకుంటే అదొక రకం. ఇంకా మనం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాము. చాలా చోట్ల సంస్కృత భారతి వాళ్ళు చెప్పటం గూడా సంస్కృతంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ లెవెల్ నుంచి. ఇప్పుడు దీనికి అర్థం ఇదండి అంటే ఏమిటి? దీనికి అర్థం ఇది అని చెప్తున్నాం గదా! అది కూడా సంస్కృతంలో చెప్తున్నారు. అలా అయితే మరీ కష్టం గదా! మొట్టమొదటి లెవెల్‌కొచ్చేసరికి. మొట్టమొదటి లెవెల్ ఏంటి? నాలుగో లెవెల్ చెప్పినా కూడా అలా కంప్లీట్ క్లాస్ సంస్కృతంలో ఉంటే చాలా మందికి అర్థం కాదు. అందుకని చెప్పింది మనసులో ఉంచుకోండి. మీరు అంటే ఇది ఏ విషయం మీరు పరీక్షలకు అపియర్ అవుతారా? లేదా? తర్వాత విషయం. కానీ బట్ ఈ ప్రవేశ ఎగ్జామ్ లోపల మీరు డిసైడ్ చేసుకోవాల్సొస్తుంది. నేనేం చెయ్యాలి అనేది. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కానీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లరు. ఈ క్లాసుల వరకే ఆగిపోతారు. నెక్స్ట్ లెవెల్‌లోకి ఎగ్జామ్ రాసాక, ఆ తర్వాత సెకండ్ పుస్తకం తెప్పించుకున్నప్పుడు, ఆ రిసీట్ పంపిస్తే కానీ మళ్ళీ మేము క్లాసుల్లో జాయిన్ చెయ్యము. ఊరికనే మామూలుగా వస్తాము, పోనీ వింటూ ఉంటాము అనడానికైతే లైవ్ క్లాసులు కుదరవు. రికార్డింగ్స్ వినొచ్చు మీరు ఎన్ని సార్లైనా, ఏవైనా వినొచ్చు. మీరు పరీక్షలు రాసినా వినొచ్చు, రాయకపోయినా వినొచ్చు, ఎవరివైనా వినొచ్చు. రైట్. సో, ఇదండి నేను ఇద్దామనుకున్న క్లారిటీ. పావుగంట పట్టింది. బట్ తప్పలేదు నాకు. ఎందుకంటే నాకు 3, 4 మెసేజెస్ వచ్చాయి అలాంటివి. ఈ మధ్యలో ఒక 4, 5 రోజుల్లో. సో, అందుకని ఒకసారి ఇది మెసేజెస్‌లో అందుకనే నేను రిప్లై ఎవ్వరికీ ఇవ్వలేదు. ఒకసారి క్లాస్‌లోనే నేను ఎదురుకుండా చెప్తే అది కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటుందేమో, లేకపోతే నేను మెసేజ్ పెట్టిందేమన్నా రూడ్‌గా అనిపిస్తుందేమో అని భయమేసి ఇలా చెప్తున్నాననమాట. అదండి విషయం. సో, ఇప్పటికి నాకు తెలిసి క్లారిటీ వచ్చిందనుకుంటా. తర్వాత డెసిషన్ ఈజ్ యోర్స్. రైట్? లెసన్‌లోకెళ్దాం పదండి. మొదటి పాఠానికి ఆన్సర్స్ నేను పంపించలేదనుకుంటా ఇంకా. ఇవాళ పంపిస్తాను. అది నాకైతే పంపించక్కర్లేదు ఎవరు ఆన్సర్స్ రాసి. నేను అందరికీ కరెక్ట్ చేయడం అంటే అయ్యే పని గాదు గాబట్టి, నేను ఇవాళ ఆన్సర్స్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ చెక్ యువర్ సెల్వ్స్. ఓకే? సో, లాస్ట్ క్లాస్‌లో మనము మధ్యమ పురుష క్రియాపదాల గురించి తెలుసుకున్నాము. దాంట్లో ఎలా ఉంటాయి అనేది. మధ్యమ పురుషకి ఎప్పుడూ కూడా ఏకవచనంలో త్వం అనేదే కర్తృపదం ఉంటుంది. బహువచనంలో యూయం అనేదే కర్తృపదం ఉంటుంది. సో, ఎప్పుడూ అదే కర్తృపదం ఎట్లా వస్తాయి రూపాలు అంటే పఠధాతు ఆధారంగానే ఈ టేబుల్స్ అన్నీ చెప్తారు. ఎందుకంటే ఏదో ఒకటి బేస్ తీసుకోవాలి కాబట్టి. సో, మధ్యమ పురుషలో పఠసి, పఠథ, ద్వివచనం పఠథః వస్తుంది. పఠసి, పఠథః, పఠథ. అలాగే ఉత్తమ పురుషుకి అహం అనేదే ఏకవచనంలో కర్తృపదం ఉంటుంది. వయం అనేది బహువచనంలో కర్తృపదం ఉంటుంది. దానికి పఠామి, పఠావః, పఠామః. అహం పఠామి, వయం పఠామః. త్వం పఠసి, యూయం పఠథ. ప్రథమ పురుషకి పఠతి, పఠంతి. సో, మొత్తం టేబుల్ ఎలా వస్తుంది? పఠతి, పఠతః, పఠంతి. పఠసి, పఠథః, పఠథ. పఠామి, పఠావః, పఠామః. ఇది మొత్తం 9 రూపాలండి. ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషుల్లో ఏక, ద్వి, బహువచనాల్లో వర్తమాన కాలంలో దీన్ని ఈ మొత్తం ఈ 9 క్రియాపదాలు వర్తమాన కాలము అంటే ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించింది మాత్రమే. ఇలా భవిష్యత్ కాలానికి 9 రూపాలొస్తాయి. భూతకాలానికి 9 రూపాలొస్తాయి. ఇంకా వేరే ఒక రకమైనటువంటి సందర్భం ఉంది. దానికి వాడడానికి 9 రూపాలొస్తాయి. సో, ఈ 4 టేబుల్స్ ఇలాంటివి అంటే 4 తొమ్మిదులు 36 రూపాలు మీరు ప్రవేశాలో నేర్చుకుంటారనమాట. ఓకే. సో, మధ్యమ పురుష, ఉత్తమ పురుషం అయిపోయిన తర్వాత సంయుక్తాక్షరాలు ఎలాగా ఏర్పడతాయి? నిలువు గీత ఉంటే ఎలా? పూర్ణాక్షరాలుగా కనపడుతుంటే ఎట్లా రాస్తాం సంయుక్తాక్షరాలు? అంటే ఒత్తులు బేసిక్‌గా. అవి ఎలాగ రాస్తాం వాటిని ఆ 2 అక్షరాలు కలిసినప్పుడు మనకి? ఇలాంటివి మనము లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నాము. సో, అవయిన తర్వాత లేఖన నియమము అని ఒకటుంది. రేఫ గురించి కూడా తెలుసుకున్నాము. రేఫ 3 రకాలుగా ఉంటుందని. అక్షరానికి ముందర వేరే అక్షరానికి ముందర రేఫ వస్తే అంటే రేఫ ఫస్ట్ పొజిషన్ తర్వాత వేరే అక్షరం ఉంటే అప్పుడు రేఫ పైకి కొమ్ములాగా ఎక్కుతుంది అనుకున్నాము. గ
ఓకే, ర్ష అట్లా మార్గ, వర్షం ఇలాంటి చోట్ల పైకి వెళ్తుంది. ఎందుకు? రా ముందు పలుకుతున్నాము, తర్వాత అక్షరము పూర్తిగా తర్వాత పలుకుతున్నాం కాబట్టి ఆ అక్షరానికి ఈ రా ఒత్తు ఇలా పైకి వెళ్తుంది. నెక్స్ట్ అక్షరం తర్వాత రకారం వస్తే చక్రం ఇలాంటి చోట్ల కా తర్వాత వచ్చింది. అలాంటి వక్రం, చక్రం ఇలాంటివి ఏదైనా కావండి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ అక్షరం పూర్తిగా రాసి దానికి కింద వైపు ఇలా పెట్టాల్సి వస్తుంది గీత. అదొక రేఫకి అదొక రకమైనటువంటి రిప్రజెంటేషన్. ఇవి రెండు కాక రౌండ్ లెటర్స్ అంటే గుండ్రంగా ఉన్నటువంటి అక్షరాలకి అంటే ట, ఢ, డ ఇలాంటి అక్షరాలకి వీని తిరగేస్తే, ఆంగ్ల అక్షరము వీని తిరగేస్తే ఏ షేప్ వస్తుందో అలా చిన్నగా కింద వైపు ఉంటుంది అని రేఫని 3 రకాలుగా రాయటం అనేది మనము తెలుసుకున్నాము. దీని తర్వాత లేఖన నియమము. లేఖన నియమం అంటే ప్రతి భాషలో కూడా మనం ఒక వాక్యము రాసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని ఫాలో అవ్వాల్సి వస్తుంది మనకి. అంటే పంక్చుయేషన్ ఎలా అయితే ఉందో బేసిక్‌గా మనకి ఇంగ్లీష్ భాష నుంచి వచ్చింది పంక్చుయేషన్. మన తెలుగులో గాని, సంస్కృతంలో గాని యాక్చువల్‌గా పంక్చుయేషన్స్ లేవని చెప్తారు. అంటే కామాలు, ఫుల్ స్టాప్‌లు, కోట్స్, ఎక్స్‌క్లమేటరీ మార్క్స్ లేకపోతే ఇలాంటివి ఏవి కూడా సంస్కృతంలోనూ లేవు, తెలుగులో కూడా లేవని చెప్పేవారు ఇదివరకు ఎప్పుడో. అందుకనే పోతన గారి ఒరిజినల్ భాగవతంలోట అంతా మొత్తం అంతా ఒకటే దీనిలాగా ఉంటుందిట. ఒకటే అలా కంటిన్యూయేషన్ లాగా ఉంటుందిట అది. నేను చూడలేదు. నాకు తెలియక చెప్పారు. చూసిన వాళ్ళు చెప్పారు. సంస్కృతంలో కూడా. బట్ తర్వాత ఎప్పుడైతే మనకి భాషా సౌలభ్యం కోసం మనకి చదివేటప్పుడు వాటికి ఇవన్నీ పెడుతున్నాము. అవి వేరు. అవి ఫాలో అవుతున్నాము. అవి వేరు. అవి కాకుండా కూడా ఒక్కొక్క భాష రాసేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాషే కాదు. మనం తెలుగు బాగా అలవాటు కాబట్టి అది చెప్పుకుందాం. తెలుగు భాషలో పదము ఒక మాట రాస్తుంటే మధ్యలో అచ్చు అక్షరం ఎక్కడైనా వస్తుందా? రాదు కదా! అసలు ఇదివరకైతే వాక్యం మధ్యలో వచ్చినా కూడా అచ్చు అక్షరం రాసే వాళ్ళు కాదు. రైట్? యందు తోటి రాయడము ఇలాంటి అలవాట్లున్నాయి. నందు, యందు ఇలాంటివి రాసే పద్ధతులున్నాయి ఒకప్పుడు సంగతి. రైట్? తెలుగులో అలాంటివున్నాయి. అసలు పదం మధ్యలో రాసేటటువంటి పద్ధతయితే లేదు తెలుగు భాషలో. అలాగే మనకు తెలుగుకి మరి ఇప్పుడు కొంతమందికి తెలియచ్చు, పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు కొంతమందికి. అరసున్నాలని అలా ఉండేవి. తెలుగు రాసేటప్పుడు కూడా లు తర్వాత హాఫ్ సున్నా, అరసున్నా పెట్టి గు రాయాలి. అలా కొన్ని చోట్ల మనకున్నాయి. ఇప్పుడు అవన్నీ వదిలేసాం. చాలా వరకు ఎళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికెళ్ళిపోయినాయో కూడా తెలీదు. చాలా మందికి అసల అదొకటి ఉన్నది కూడా తెలీదు. మాకే తెలీదు కొన్ని. మా తర్వాత వాళ్ళకి అసలేమి తెలీదు. కాబట్టి అలాగ ప్రతి భాషకి కూడా కొన్ని రకాల పద్ధతులుంటాయి రాయటానికి. ఓకే. సో, సంస్కృతంలో ఉన్నదేమిటంటే మొట్టమొదటి నియమం మీకు చెప్తున్నది ఇది ఎప్పుడైనా సరే దీనికి ఎప్పుడు రాస్తున్నా సరే ఈ నియమం అనుసరించవలసినదే. ఏమిటి అది అంటే మీకు అహ అంటున్నప్పుడు ఆ పైన డాట్ పెడుతున్నాం గదా! దాన్నేం జెప్పాను? అనుస్వారము అని చెప్పాను గదా! అనుస్వారం అని చెప్పాను దాన్ని. సో, ఆ అనుస్వారం ఏదైతే ఉందో బిందు అంటారు. పూర్ణ బిందు దాన్నే. సో, అది వచ్చినప్పుడు అది రాయటానికి నియమాలన్నమాట ఇప్పుడు రాసేవి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. ఒకటి అనుస్వారం ఏ పదంకైతే వస్తుందో అనుస్వారం జనరల్‌గా ఎక్కడొస్తుంది? చివరలో వచ్చిందనుకోండి పదాంతంలో అంటే పదాంతం అంటే ఎండింగ్ ఆఫ్ ద వర్డ్. దాంట్లో అనుస్వారం వచ్చినప్పుడు అది అక్కడ అనుస్వారం రాయాలా? మకారం రాయాలా? ఈ మకారం ఎక్కడి నుంచొచ్చింది పిక్చర్‌లోకి? ఏది అయినా సరే సంస్కృతంలో పూర్తి పదం అంటే ఇండివిడ్యుయల్‌గా ఒక పదం రాస్తున్నామనుకోండి. ఊరికినే డిక్టేషన్ చెప్తామే చిన్న పిల్లలకి. ఓ 10 మాటలు రాసుకోండి రాయమన్నప్పుడు వరుసగా నంబర్‌లేసి వాళ్ళు ఒక్కొక్క మాట రాస్తారు. అలా ఒక్కొక్క మాట ఇండివిడ్యుయల్‌గా అంటే విడివిడి పదాలుగా చెప్తున్నప్పుడు ఏదైనా సరే తోటి ఎండ్ అయ్యేది వస్తే పూర్ణ బిందువు రాయరాదు సంస్కృతంలో. మకారపు పొల్లు అంటారు. అంటే హలంతంతో అనేది రాయాలి. ఓకే. అహం అని చెప్పాననుకోండి ఇప్పుడు నేను. అహం అని చెబితే ఇప్పటి వరకు మీరు కొన్ని వాక్యాల్లో అంతా ఇందాక సెకండ్ లెసన్‌లో చదివిన వాక్యాల్లో అహం గాయామి, అహం పఠామి ఇలా చెప్పిన చోట అహంకి పైన డాట్ పెట్టారు. రైట్? కానీ నేను ఉత్తినే అహం రాసి చూపించండి నాకెవరన్నా అని ఉత్త పదమే చెప్పాననుకోండి ఏం మాట్లాడకుండా. అప్పుడు ఆ రాసి, హా రాసి, మకార పొల్లు అని రాయాలి. అంటే మా రాసి హలంతివ్వాలి. అదే కరెక్ట్ పద్ధతి.
మరి అది ఇండివిజువల్ వర్డ్ రాసినప్పుడు అది కరెక్ట్ పద్ధతి అంటున్నారు, ఓకే. అలాగే అహం, మందిరం, పుష్పం, పత్రం, పర్ణం ఇలా చెప్పినవన్నీ కూడా ఏమవుతాయి, విడివిడిగా ఇవన్నీ డిక్టేషన్ చెప్పాననుకోండి ఇప్పుడు మీకు, మీరు అన్నిటినీ కూడా వీటిని మకారంతోటే రాయాలి. అంటే అనేది దాంతో ఎండ్ చేస్తూ రాయాలి. మరి ఎందుకండి మన వాక్యాల్లో పైన డాట్ కింద పెట్టిచ్చారు అంటే, అది వాక్యంలో పార్ట్. ఆ పార్ట్‌కి ఇప్పుడు చెప్తున్న నియమం వర్తిస్తుంది. ఏం వర్తిస్తుందంటే, ఈ అహం తర్వాత వచ్చిన మాట ఏదైతే ఉందో, అహం లిఖామి, అహం పఠామి, అహం గాయామి, అహం వదామి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఈ పదాలు నెక్స్ట్ వర్డ్ అన్నమాట. అహం, అహం కావచ్చు ఏదైనా అనుస్వారంతోటి ఆ ఉన్న మకారంతోటి ఎండ్ అవుతున్న దానికి పక్కన గనుక వచ్చే వర్డ్ వ్యంజనము. అర్థమైంది కదా! వ్యంజనం అంటే ఏంటో ఇప్పటికి హల్లు. దాంతో స్టార్ట్ అయితే ఈ మకారప్పులు రాయకుండా పైన డాట్ పెడతాం. అందుకనే మీరు వాక్యాలు తీసి చూస్తే ఒక్కసారి అహం వాక్యాలు తీసి చూస్తే అహం కానీ, వయం కానీ ఏవి తీసినా కూడా మీరు చూసిన వాక్యాల్లో యూయం కానీ, త్వం అన్ని 4 త్వం, యూయం, అహం, వయం వీటన్నిటిలో మీరు చూస్తే చూడండి. త్వం పఠసి, త్వం నమసి, త్వం వదసి, త్వం పశ్యసి, పృచ్ఛసి, గచ్చసి, ధావసి, తిష్టసి వరకు త్వం తర్వాత వచ్చినవన్నీ కూడా వ్యంజనాక్షరాలు ప, న, వ, ప, ప, గ, ధ, తి, త ఇలా అన్నీ కూడా వ్యంజనాలు వచ్చినాయి. అందుకని ఆ త్వంలో ఉన్న దానికి ఆ మకారానికి బదులుగా పైన అనుస్వారం పెట్టాము. స్వరాక్షరం వచ్చిందనుకోండి కింద కరెక్ట్‌గా 9వ వాక్యం చూడండి. త్వం అటసి అన్నాము. అక్కడ ఎలా రాశారు త్వము? ఎందుకు రాశారు? అది రాయాల్సిన పద్ధతి. అదెందుకు రాశారు? పక్కన అ వచ్చింది. అంటే స్వరం వచ్చింది. అంటే అచ్చు వచ్చింది. ఓవెల్ వచ్చింది. సో, ఎప్పుడైనా సరే ఇది అనుస్వార నియమము, లేఖన నియమం, అనుస్వార నియమము అంటారు. సో, ఒక మాటకిలో ఉన్నటువంటి అనుస్వారానికి మ ఆ పైన పక్కన అనుస్వారంతో ఎండ్ అయినటువంటి వర్డ్ వచ్చిన దాని పక్కన మాట కనుక వ్యంజనముతో స్టార్ట్ అవుతూ ఉంటే, ఇక్కడ దీనికి పూర్ణ బిందు అంటే అనుస్వారం పెడతాము. లేదు అంటే స్వరంతో స్టార్ట్ అవుతుంటుంటే దాని తర్వాతది దీనికి ఇక్కడ మకార పొల్లు అదే హలంతం మ అనేది మకారము అంటారు. ఏదైతే మా అన్నామనుకోండి ప్లస్ ఆ మా అవుతుంది. ఓకే. అది అక్షరం అవుతుంది. ప్లస్ ఆ అని మా అంటాము. అది అక్షరం అవుతుంది. ఉట్టి అనే దాన్ని వ్యంజనము అంటాము. హల్లు అంటాము. అది మకారము. మకారము. గకారము అంటే గ్ అనమాట. లకారము అంటే ల్ అనమాట. ఎప్పుడైతే దానికి స్వరం యాడ్ అవుతుందో దానికి లా అని మొత్తం కంప్లీట్ అక్షరం ఏర్పడుతుంది. సో, మకారము అన్నప్పుడు ఇక నుంచి నేను ఎప్పుడైనా ఈ కారాలు, మిరియాలు చెప్తూ ఉంటే అది గుర్తుపెట్టుకోండి. మకారము అన్నానంటే అని అర్థం అనమాట. సో, ఎప్పుడైతే పక్కన వచ్చినటువంటి మాట స్వరముతోటి స్టార్ట్ అవుతుందో అప్పుడు ముందర ఉన్నటువంటి అనుస్వారం రాయకూడదు. మకారము వ్రాయాలి. ఓకేనా? ఇదే వాళ్ళు చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు చూడండి. గృహం ఆగచ్చతి. గృహం అనేది నపుంసకలింగ పదం. గృహం ఉత్తగా డిక్టేట్ చేసి డిక్టేషన్ చెప్తే గృహం అని అలా రాయాలి అక్కడ ఇచ్చినట్టుగా. గృహం గచ్చతి అని ఇచ్చారనుకోండి, అప్పుడేం రాయాలి? అనుస్వారమే రాయాలి. గృహం అనుస్వారం రాసి గచ్చతి రాయాలి. ఎందుకు? వ్యంజనం కాబట్టి. గృహం ఆగచ్చతి అని ఎప్పుడైతే అన్నామో, ఆ అనేది స్వరం కాబట్టి ఇక్కడ మకారము రాయాలి. అనుస్వారము పెట్టకూడదు. ఓకే. ఫలం ఇచ్చతి. అక్కడ కూడా అంతే. ఇచ్చతి కోరుకుంటున్నాడు. ఈ స్వరాక్షరం కాబట్టి ఫలం మకారంతోటి రాయాలి. అనుస్వారంతోటి రాయకూడదు. కిందన గృహం గచ్చతి, ఫలం పతతి అన్నప్పుడు చూడండి. గ, ప అనేవి వ్యంజనాలు కాబట్టి వాటికి అనుస్వారం పెట్టేశారు. ఇది ఇప్పుడు కాదండి. మనం సంస్కృతం నేర్చుకుంటున్నాం, రాస్తున్నాం అన్న చిన్న వాక్యం రాసిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఓకే. హిందీకి, సంస్కృతానికి ఉన్న పెద్ద తేడా ఇదొకటి. ఆ హలంతం ఒకటి, ఇదొకటి పెద్ద తేడా. హిందీలో డాట్ తోటి ఎండ్ చేసిన, డాట్ తోటి రాసేసిన తప్పేం లేదు. బట్ సంస్కృతంలో అలా రాయం. ఓకే. సో, ఇది చెప్పారనమాట. ఇట్లా లేఖన నియమాలని మధ్య మధ్యలో లెసన్స్‌లో కొన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. మీకు ఆ లెసన్‌లో చెప్పిన టాపిక్‌ని బట్టో, దేన్ని బట్టో కొన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారనమాట. వచ్చినప్పుడు అవి మనకు తగిలినప్పుడు ఆ పాఠం మధ్యలో మనం అవి చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పటికైతే అర్థమైంది కదా! వాళ్ళు క్లియర్‌గానే ఇచ్చారు. ఇప్పటికైతే అర్థమైంది కదా!
సో అది నెక్స్ట్ నెంబర్స్ అండి. ఇవి అడుగుతారు ఎగ్జామ్లో. ఇవి తెలుగు కూడా మనకి వేరే నెంబర్లు ఉంటాయి కదా. తెలుగులో కూడా మనకి ఏకాదశి అంటే ఎలా రాస్తాం అనేవి కొన్ని నంబర్లు ఆ సిగ్నిఫికెన్స్ వేరే రకంగా ఉంటుంది, ఆ సింబల్స్ వేరేగా ఉంటాయి. సో సంస్కృతంలో కూడా ఆ సింబల్స్ నేర్చుకోవాలి. సింబల్స్ వాళ్ళు పట్టికి ఇచ్చారు చూసారు, ఆ పట్టిక ఏదైతే ఉందో పేజ్ నెంబర్ 36 నా బుక్లో, మేబీ 34, 36 అలా అలా ఏదో ఉంటుంది. సో దాంట్లో నెంబర్స్ ఇచ్చారు చూసారా, అవి రాయడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే నవా అని ఇస్తారు అనుకోండి. సపోజ్ నవా అని ఇవ్వరు, 100 వరకు నెంబర్లు నేర్పిస్తారు పాఠాల్లో నెమ్మదిగా. ఇప్పుడు ఇక్కడ వరకు ఓన్లీ 9, 10 నెంబర్ల వరకు చెప్పి 20, 30, 40, 50, 60, 70, 90 సారీ 80, 90 నాకు లెక్కలు పోతున్నాయి. ఇవి మెయిన్ చెప్పారు. బట్ నెక్స్ట్ లెసన్ నుంచి 11 నుంచి 50 వరకు అలా కూడా నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్లు అడుగుతారు. ఇప్పుడు ఏకాదశ అంటే వాళ్ళు ఏకాదశ అని ఇస్తే మీరు సింబల్స్ వేయవలసి వస్తుంది. లేదు వాళ్ళు 11 అని ఇంగ్లీష్లో 11 సింబల్స్ ఇస్తే, రోమన్ నెంబర్స్ ఇస్తే, ఐ మీన్ అవి ఉంటాయి కదా, ఆ నెంబర్లు ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఆ ఏకాదశ అని సంస్కృతంలో రాసి సింబల్ కూడా వేయవలసి వస్తుంది. సంస్కృతం అక్షరాలు, సంస్కృతం నెంబర్లు, సంఖ్యలు వేయవలసి వస్తుంది. సో ఇవి ఏముంది దాంట్లో, ముందర అసలు 1 నుంచి 9 వరకు నెంబర్లు వస్తే మిగతావన్నీ అవే వచ్చేస్తాయి కదా. 9 వచ్చినప్పుడు 99 రాస్తే రాయడం రాదా మనకి, 101 రాయడం రాదా, వచ్చేస్తాయి అవి. సో ఇవి నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో చూడండి, నెంబర్స్ని ఎలా చదువుతాము. ఆల్రెడీ మనకు కనుక తిథులు వస్తే, తిథులు ఉన్నాయి కదా మనకి, తెలుగు తిథులు మనం చెప్పుకుంటాం కదా, చాలా వరకు వచ్చినట్టే, కొంచెం తేడాలు ఉంటాయి. ఏకం అన్నారు, ఓకే. ఏకం, ద్వే, ఏకం అంటే 1, ద్వే 2, త్రీణి 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, ఓకే, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. ఇవన్నీ ఫెమిలియర్గా లేవు. మనం తదియా విద్య అంటాము, పాడ్యమి విద్య తదియా అంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏకం, ద్వే, త్రీణి వరకు. చతుర్థి మనకి ఉంది, ఇక్కడ చత్వారి అంటాం. పంచమి ఉంది, తిథులు వచ్చేసాయి కాబట్టి పంచమి అనం, పంచ, షట్ అట్లా. షష్ఠి అంటాము, ఇక్కడ షట్ అంటాము. ఓకే, అలా అవి కంటతా రావాలి, నోటికి రావాలి, అండ్ సింబల్స్ కూడా రావాలి. వీళ్ళు దశ తర్వాత ఏం చేశారంటే 10 తర్వాత 11 నుంచి తర్వాత లెసన్ నుంచి ఇస్తారు. సో ఇప్పుడు 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఏమంటున్నారో చెప్తున్నారు. 20 అనడానికి వింశతి, ఫస్ట్ టైం కాబట్టి నేను చదువుతున్నాను, మీరు ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసుకోవాలి, మీకు మీరు కూడా చదువుకుని. వింశతి అంటే 20. త్రింశత్, ఆ షత్ చూసారు అట్లా రాసారు, రాయటం రావాలి, ఆ స్పెల్లింగ్స్ రావాలి. త్రింశత్ అంటే 30, అంటే 30. చత్వారింశత్ అంటే 40. చత్వారింశత్. పంచాశత్ అంటే 50. పంచాశత్ 50. షష్ఠి, ఇక్కడ ఒత్తుట్టా రాయకూడదు, మామూలు టా రాయాలి. షష్ఠి అంటే 60. సప్తతి అంటే 70. అశీతి అంటే 80. ఓకే, నవతి అంటే 90. నవతి 90. శతం అంటే 100, 100. శతం అంటే 100. తర్వాత సహస్రం 1000. ఓకే, లక్షం లక్ష. కోటి అంటే కోటి. ఓకే, లక్షం, సహస్రం, శతం, కోటి. సో ఈ మాటలన్నీ కూడా మనకి రావాలి, ఇవన్నిటికీ కూడా నంబర్స్ రావాలి. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోవాలి. అప్పుడు 1, 2, 3 చదవడానికి ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏమిటంటే సంస్కృతం లెటర్స్ చదువుకోవాలి. ఓకే, సంస్కృతం అదే ఏమంటారు, అంకెలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా అండి, ఇంతవరకు అర్థమైంది కదా. వచ్చే క్లాస్ నుంచి ఏం చేస్తానంటే ఒక్కొక్కళ్ళ చేత ఒక 10 నెంబర్లు చదివిస్తాను. ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంటే, రాయటం అంటే మీరు నేను చేయి పట్టుకుని రాయించలేను, కానీ ఎవరి చేతాను రాసింది అక్కడ ఉంటుంది కాబట్టి మీరు రాసుకోవచ్చు. బట్ చదివిస్తాను ఇక్కడ క్లాస్లో, ఎందుకంటే అది ఉచ్చారణం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత ఇప్పుడంటే ఇవన్నం పెద్ద కష్టం కాదు, వింశతి త్రింశతి వన్నం, అందుకని నేను చదివేసాను తేలిక కాబట్టి. తర్వాత అనుకోండి త్రయస్ త్రింశత్ ఇలా వస్తాయి, అంటే 33 చెప్పాలనుకోండి, రైట్. అవన్నిటికీ నవాశీతి ఇలాంటివి వస్తాయి, సప్తాశీతి ఇలా వస్తాయి. సో వాటికి చదవటం రాయటం కూడా రావాలి, చదవడం మనం క్లాస్లో చేద్దాం. క్లియరా ఇంతవరకు? డౌట్ మేడం.
చెప్పండి. పంచాశత్తులో పాకు పైన అనుస్వారం పెట్టి పెట్టకూడదు అట్లా రాయకూడదా? పెట్టకూడదు రాసే పెట్టకూడదు అది వేరే లేఖన ఉమ్. నియమం. నెక్స్ట్ వస్తుంది అది. నా ఒత్తు కూడా ఉమ్? ఆ, నా ఒత్తు కూడా రాయకూడదా మేడం ఇట్లా? పండు చాకు, కాదు, నా అది ఒత్తు అది రాస్తే లేఖన నియమం. అది కూడా రాయకూడదా? అదే అంటున్నా, అది లేఖన నియమం. నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, నెక్స్ట్ లెసన్ లో వస్తుంది. చెప్పా కదా ఇందాక, ఒక్కొక్క లేఖన నియమం ఎలా ఆ. ఉంటుంది అనేది ఇంకోటి చెప్తారని చెప్పి. పంచాశత్ మీరు ఇంగ్లీష్ లో హిందీలో అనుకోండి ఉమ్. అనుస్వారం పెట్టేయచ్చు. ఇక్కడ అనుస్వారం పెట్టకూడదు, ఇలాగే రాయాలి. నీ రాయాలి ఉమ్. చ తర్వాత వచ్చే అనుస్వారం ఇన్ అంటాం సంస్కృతంలో, నీ తెలుగులో అంటాం చ నీ, మనకు అలవాటు కాబట్టి ఉమ్. అదే రాయాలి. అది హాఫే రాయాలి. అది ఎందుకు రాయాలి. వచ్చింది? ఉమ్. వేచి చూడు ఉమ్. డుడు అని పెట్టాలి ఇప్పుడు నేను, అంతే. ఉమ్. ఓకే. పంచ ఈ మేడం ఈ ఉమ్. త్రింశత్ వింశత్ అనే వాటిలో అనుస్వారం తర్వాత వచ్చే అక్షరాన్ని బట్టి కూడా అనుస్వారం అవుతుంది. ఒక పదం ఇది ఎండ్ అయిపోయిన తర్వాత వేరే పదం అచ్చు కానీ హల్లు కానీ మొదలవడమే కాకుండా ఆ పదం మధ్యలోనే వింశత్ అని వచ్చినప్పుడు పైన అనుస్వారం బిందు పెడతారు. అలా కాదు, అది వింశత్ కాదు. ఫస్ట్ పాయింట్ వింశత్ కాదు, వింశతి త్రింశత్, రెండిటికి డిఫరెన్స్ ఉంది. అండ్ వింశతి ఇక్కడ త్రింశత్ రెండిట్లోనూ మీరు శకారం ఉంది. ఇవన్నీ వేరే రూల్స్ లేండి. శకారం వేరే రూల్. వర్గీయ వ్యంజనాలు వచ్చినప్పుడు మారుతుంది అది. శ ఆ, అనేది వర్గంలో ఉండదు. వేరేగా ఉంటుంది కదా. కక్క గగ్గ కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం, ఈ 5 వర్గాల్లో శ ఉండదు. యారలావా శేషసహ తర్వాత వస్తాయి. రైట్. సో వింశతి అవి త్రింశత్. వచ్చినప్పుడు మీకు అనుస్వారం అక్కడే ఉంటుంది. అది కాకుండా వచ్చినప్పుడు చెప్తా నెక్స్ట్ క్లాస్ లో, అంటే నెక్స్ట్ క్లాస్ కాదు, నెక్స్ట్ పాఠంలో. ఓకేనా? ఓకే. ప్రస్తుతానికైతే ఓకే. అది ఇలా రాసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. చెప్పండి మేడం. డౌట్ మేడం. భక్త అని వచ్చేది కాకు తావతుంది, అట్లా అది వేరుగా ఉన్నది. నేను చెప్పా కదండి, మొన్న రాసి చూపించినప్పుడు ప్రింటింగ్ లో మీకు వేరేగా వస్తుంది. తావతు. ప్రింటింగ్ లో వేరేగా వస్తుంది, ఆ. చేత్తో రాసినప్పుడు వేరేగా వస్తుందని చెప్పాను కదా. రైట్. ఓకే. ఆ, జాన్ మేడం రామకృష్ణ రామకృష్ణ గారు అండి. చెప్పండి సార్. ఇప్పుడు ఈ సంయుక్తాక్షరాల్లో ఇది ప్రింటింగ్ మిస్టేకా ఏదే మీ నా ప్రాబ్లమ్ ఒకసారి చెప్పండి. అంటే మా పేజీలో 7 ఇది, మీ పేజీలో 9 అవ్వచ్చు. ఈ సంయుక్తాక్షరాల్లో ఒక చోట ఈ డాకి పక్కన చుక్క ఉంటే డా కాదు కదా, అది డమా అన్నప్పుడు డాకి చొక్కు ఉంది, అది తప్ప ప్రింటింగ్ మిస్టేకా అని. మీరు నా పుస్తకంలో 7 ఏమో అన్నారా? 9 మీ దాంట్లో 9 ఉండొచ్చు, ఎందుకంటే 2 పేజీలు తేడా కొత్త పేజీకి. దాంట్లో ఏమంటున్నారు? ఇది ఏ అక్షరము? అదేనండి, 3వ లైన్లో డమా అని ఉంది. ఆ, ఈ డాకి పక్కన చుక్క ఉండకూడదు కదా. పక్కన చుక్క డా లేదు. అనేది డాకి డమా అన్న చోట చుక్క లేదు, కిందన హలంతం ఉంది. ఉంది, కానీ నా దాంట్లో డాకి పక్కన అంటే ఇంజా కింద వస్తుంది కదా, ఆ, డాకి రాదు, అది చుక్క కాదు కదా, ఉంది. లేదండి దాంట్లో పడలేదు. చూడండి సార్ ఒక్క నిమిషం. ఇక్కడ లో కూడా ప్రింట్ డాట్ ఉందండి. అదే చూపిద్దామని ఇప్పుడు సార్ కూడా వచ్చారు. ఆయన కొంచెం ఇప్పుడే జాయిన్ అయ్యారు, అందుకని నేను ఇంకా ఆయన అడ్రస్ చేయలేదు. చూడండి ఒక్కసారి. సో ఇది ఇది ంగా ంగా అని చదువుతారు. అంగట్టు నుంచి పలికేట్టుగా ంగా అని చదువుతారు. క ఖ గ ఘ ంగ అంటే మనము ఇంజా అని చదువుతాం మన తెలుగులో అయితే. కవర్గములో అనునాసిక అంటే లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో కవర్గంలో పంచమాక్షరము ఇది ంగా అని చదువుతారు. ఓకే, ఇది వేరు. రైట్. డా అంటే దీనికి చుక్క ఉండదు, ఇది డా. ఇప్పుడు డ్మా రాయాలనుకోండి, డ్మా అన్నప్పుడు దీనికి హలంతం పెట్టి మా ఫుల్గా రాసేయాలి. ఇది మొత్తానికి వస్తుంది మా, ఎందుకు రావట్లేదు, మొత్తం మా ఫుల్ వస్తుంది. ఇది డ్మా. ఎవరికైనా డ్మా అంటే ఇది తెలుగులో డ్మా, ఇది ప్రొనౌన్సియేషన్ మంది. ఇది ప్రొనౌన్సియేషన్కి ఇది కరెక్ట్ లెటర్.
ఇది ఉంటే చుక్క పడితే ఎవరికైనా అది తప్పు, అలా రాయకండి. డ్మా రాయాల్సిన పద్ధతి ఇదే. ఓకేనా? అంటే ఇందులో చుక్క పెట్టడమే కాకుండా డా కింద మా ఇచ్చారండి. చుక్క నా పెట్టడమే కాకుండా టెక్స్ట్ బుక్ లో ఆ, డా కింద మా ఇచ్చారు. మనం హాలో లా ఎట్లా రాస్తామో లా అని రాయడానికి హాలో ఆ, రాస్తాం కదా, ఆ. అట్లా డా కింద మా ఇచ్చారు. నా హలితం నా పుస్తకంలో అయితే సంయుక్త అక్షరాలు ఇచ్చిన చోట డ్మా, నేను ఇందాక ఇప్పుడు రాసి చూపించాను, డకార డ రాసి డకారం అంటే హలంతం ఇచ్చి మా ఫుల్గా అదే రాస్తాము. కింద రాయము, మా అనేది దాని కిందకి రాయము. డాకి కింద వచ్చినవి ఏమిటి అంటే డ్వా వస్తుంది, వకారం అయితే కిందకు వస్తుంది, వా అయితే కిందకు వస్తుంది, డ్వా. డ్గా అయితే ఖడ్గం అని రాయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇలా వస్తుంది. సో ఖడ్గం రాయాలన్నప్పుడు డాకి, అయ్యో మధ్యలో ఎవరో కదుపుతున్నట్టున్నారు, నాది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. డాకి గా ఒత్తి ఇలా కిందకి ఇస్తామండి, ఇలా రాస్తాం గా. ఖడ్గం రాసేటప్పుడు ఇది రాయాల్సింది. ఓకే, డాకి వా రాసినప్పుడు కూడా ఆ డ్వా తోటి ఏమన్నా మాటలు ఉంటే ఇదిగో ఇట్లా కిందకి రాయాలి, డాకి కిందకి రాయాలి వా. ఓకే, డాకి మా మాత్రం ఇందాకే, డాకి యా రాయాలనుకోండి, డ్యా కుడ్యం అన్న చోట్ల ఇగో ఇక్కడి నుంచి యా తీసుకొచ్చి రాయాలి. ఇది యా రాయాల్సిన పద్ధతి. ఓకే, ఇది రాయాలి చేత్తో రాసేటప్పుడు. ఇంకా మీకు డా తోటి డ్మా, డ్గా, ఓకే, డ్యా ఇచ్చారు, డ్వా ఇచ్చారు, అవంతవరకు చెప్పాడు. డ్మా ఇందాక రాసి మేడం ఢ్యాలో మళ్ళీ తేడా ఉంది, ఎందుకంటే ఎక్సెప్షన్ అది. ఆ ఢ్యాకి మీరు చెప్పారు కదా, యా ఎక్కువ కాకుండా డా ఎక్కువ, యా తక్కువ వచ్చింది. ఆఢ్య అని రాసా అనుకోండి, రత్నాఢ్య అన్నప్పుడు ఢ్యా రాయాల్సి వచ్చినప్పుడు రెండు రకాలుగా రాయొచ్చు. ఇలా హలంతం ఇచ్చి ఫుల్ యా రాయొచ్చు, లేదంటే ఇక్కడి నుంచి యా కూడా రాయొచ్చు, రెండు కరెక్టే. ఇక్కడి నుంచి అంటే గీత నుంచి కొంచెం మరీ పై గీత నుంచి కాకుండా ఇక్కడి నుంచి కూడా రాయొచ్చు, పుస్తకంలో ఇచ్చినట్టు. ఓకే, అది పర్వాలేదు. డ్యా మాత్రం ఇలాగే రాస్తాము. అంటే కొన్ని ఫాంట్స్ మనం వర్డ్లో టైప్ చేస్తున్నప్పుడు మీకు కొద్దిగా అటు ఇటు అవుతాయి, ప్రింటింగ్ లెటర్స్ వేరుగా ఉంటాయి. ఇందాక ఆవిడ భక్త అన్న చోట కూడా మనం చేతితో రాసేటప్పుడు ఇట్లాగే రాస్తాం. ఎవరో చేసేస్తున్నారండి, ప్లీజ్ దయించి మీరు చేతి మీరు పెట్టద్దు ఎవరు స్క్రీన్ మీద. భక్త రాసేటప్పుడు ఇలాగే రాస్తాం చేత్తో, ప్రింటెడ్ లెటర్ వేరేగా వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ బుక్స్ లో కూడా మా అలాగే ఇచ్చారు మేడం, అందుకని కొంచెం డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది నాకు తెలిసిన అదే ఇప్పుడు అర్థమైందండి. ఓకే, గుడ్యములో ఇక్కడ డాకి హలంతం ఇవ్వకూడదు కదా, అలాగే దీంట్లో ఇక్కడ దాంట్లో కుడ్యము అన్న చోట ఇలా రాస్తామండి. యూజువల్ గా చేత్తో రాసేప్పుడు ఇలాగే రాస్తాం. ఇప్పుడు కింద హలంతం ఇవ్వకూడదా? ఇవ్వము జనరల్ గా ఇవ్వము, ఇలాగే రాస్తాం. ఓకే, ఇప్పుడు మేడం ఇంకొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ లెసన్ నుంచి ఇప్పటిదాకా మీ పీడిఎఫ్ స్లైడ్స్ ఉన్నాయి కదా, నేను రికార్డింగ్ వింటూ మళ్ళీ కొన్ని నోట్ చేసుకున్నా, కానీ ఆ స్లైడ్స్ మీవి పుస్తకాల్లో ఇచ్చిన దానికన్నా మీవి అంటే చాలా క్లారిటీతో ఉంది మాకు. ఆ ఒక్క పీడిఎఫ్ లో ఏమైనా పంపించగలరా? అదే ప్రథమ పాఠ పీడిఎఫ్ పంపించేశాను నేను, మీ దాంట్లో ఉంది. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో నాకు తెలియదు కానీ ఉంది మీ దాంట్లో. నేను ప్రథమ పాఠ పీడిఎఫ్ నేను పంపించానండి. ఎప్పుడు పంపించానో చెప్తాను ఉండండి. అంటే అది ఆ పీడిఎఫ్ ఇది ఒక్కటే కదా ఉన్నది, అదే శ్లోకాలు ఒక్కటే ఉన్నాయి. శ్లోకాలు ఏంటండి? కాదండి బాబు, శాంతి మంత్రం కాదు.
చూడండి, నేను ఏ రోజున పంపించానో చెప్తాను, ఉండండి. ఇది ఏ రోజుది? ఇది ట్యూస్డే. ఈ రోజు ఏ రోజు పంపించాను? ఇది 20వ తారీఖు పంపించానండి. 20వ తారీఖు ప్రథమ పాఠ అని పంపించాను నేను. పీడిఎఫ్ నేను క్లాస్ లో మీకు కలర్ఫుల్ గా నేను రాసి వైట్ బోర్డ్ అయితే నేనేం చేయలేను, కానీ క్లాస్ లో మీకు వైట్ బోర్డ్ కదా. అదేనండి, వినండి. క్లాస్ లో నేను ఏదైతే పీడిఎఫ్ మీకు చూపించి చెప్తానో లెసన్ అయిపోయాక ఆ పీడిఎఫ్ మీకు వస్తాయండి. నేను పంపించాను, ఎక్కడో మిస్ అయ్యారు, మీరు చూసుకోండి. ఓకే, నేను చూస్తాను మేడం. 20వ తారీఖు నేను పంపించాను. చూస్తాను. ప్రథమ పాఠ .pdf అని ఉంటుంది. అది కాకుండా ఆనంద బ్రహ్మ ఛానల్లో కూడా ఉన్నాయి మేడం ఇవన్నీ. ఇది ఉండదు సార్. పాఠం అంటే 1, 2 ఈ మీరు పంపించారు కదా పీడిఎఫ్లు, ఆనంద బ్రహ్మలో ఛానల్లో కూడా ఉన్నాయి కదా అవి. కాదు సార్, ఇది పాఠం, కాదు. ఇది ఏ నేను పాఠం? ఇక్కడ నేను చూపించే స్లైడ్స్ ది నేను గ్రూప్ లో పెట్టినవే వస్తాయి. ఆనంద బ్రహ్మ దాంట్లో ఓకే. డైరెక్ట్ గా ఉండవు. మీకు అక్కడ ఓకే. దొరికేది ప్రింట్ నోట్బుక్, టెక్స్ట్ బుక్ లోవి పుస్తకాలు అవును. రాలేదని చెప్పిన వాళ్ళు వస్తాయి, అవి వస్తాయి. ఇవి మేము యూట్యూబ్ అంటే ఓకే. డైరెక్ట్ గా దాంట్లో యూట్యూబ్ లో వీడియో వింటున్నప్పుడు కనబడతాయి. నేను గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటా నా అవును. స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో. ఏ టీచర్ ఆ టీచర్ స్లైడ్స్ షేర్ చేస్తాను. నాకు మిగతా వాళ్ళ సంగతి తెలియదు, నేను షేర్ చేస్తాను. సో నేను ఇవాళ మళ్ళీ ఆ ప్రథమ నేను చూసుకుంటానండి మేడం. నేను మళ్ళీ పంపిస్తున్నానులేండి, కష్టపడకండి. ఉంది మేడం, వచ్చేది ఉంది, మీరు పంపించిన వాటిలో ఉంది. అవునులేండి. ఇప్పుడు మళ్ళీ మేడం కొంతమంది ఆ తర్వాత కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉపయోగపడుతుందిగా యాడ్ చేశాను, మళ్ళీ పంపించాను. మేడం మనం మొదటి క్లాస్ లో ఈ డియా అనే దాని గురించి మాట్లాడి దాన్ని హలంతం రాసి ఆ కింద నుంచి యావత్తు రాయాలని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు మీరు కింద హలంతం అక్కర్లేదు, రాసేటప్పుడు పూర్తి డా అనే అక్షరమే రాస్తామని చెప్పారు. ఒకటి సార్, యా గనక పైన అడ్డగీత గీస్తామే దానికి అనేట్టుగా యా రాస్తుంటే హలంతం పెట్టాలి. ఆ యాని పైన గీతకి యాడ్ అవ్వకుండా తగలకుండా రాస్తున్నాం, కొంచెం కిందకి రాస్తున్నాం అంటే అప్పుడు హలంతం పెట్టకూడదు. పేజ్ నెంబర్ కలవకుండా కింద నుంచే ఉంది. కొన్ని చోట్ల ప్రింటింగ్ మిస్టేక్స్ పడి ఉండొచ్చండి, బట్ ఇప్పుడు నేను రాసి చూపించాను కదా సార్, మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అందరికి కంగారు పడక. ఇక్కడ ఓకే. ఢ్యాకి 2 తేడా ఉన్నాయి కదా మేడం. ఉంటాయండి, అలాగే నేర్చుకోవాలి. అది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, అప్పుడు చెప్పారు. సో అలాగే ఉంటాయి, వాటిని అలాగే రాసే పద్ధతి అదే, అలాగే నేర్చుకోవాలి. ఓకే, మీకు ఇలాగా కొన్ని పుస్తకాలు అంటే ఈ పుస్తకం అని కాదు, ఎక్కడైనా డ్యా ఒక్కొక్కసారి ఇలా కనపడచ్చు. అవును. వాళ్ళ ఫాంట్ ని బట్టి ఇప్పుడు మనం వర్డ్ లో టైప్ చేస్తున్నప్పుడు టైమ్స్ న్యూ రోమన్ అని ఇంకో ఫాంట్ అని వస్తాయి. ఒక్కొక్క దాంట్లో అక్షరాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. సంస్కృతికి సంబంధించి కూడా దేవనాగరివి కొన్ని ఫాంట్స్ ఉంటాయి. అలా రాసినప్పుడు కొన్నిట్లో ఇలా కనపడచ్చు. ఇది డ్యానే. ఎప్పుడైతే ఇలాగ పైన యా అనేది పైన అడ్డగీతకి తగిలేట్టుగా రాస్తున్నారో అప్పుడు హలంతం పెట్టాల్సిందే. లేదు అంటే మామూలుగా జనరల్ నోటేషన్ ఏంటంటే డ్యా అన్నప్పుడు డా ఫుల్గా రాసేసి యాని పైన గీతకి తగలకుండా ఏదో ఇక్కడి నుంచో ఎక్కడి నుంచో రాస్తాం. పై ఆ నిలువు గీతకు కానీ ఇక్కడ కానీ ఇలా రాస్తాం. ఇది మీ పుస్తకంలో ఇలా కానీ అలా కానీ రాయాలి. ఓకేనా? ఇప్పుడు క్లియరా? క్లియర్ మేడం. ఓకే, ఫైన్. సో అంటే అదనమాట. కింద ఒత్తు ఢ్యా ఉంది కదా మేడం, ఆ ఒత్తు ఢ్యాకి ఏంట్రా అంటే కింద నుంచే రాశారు కానీ హలంతం పెట్టలేదు. యాక్చువల్గా ఇప్పుడు నేను డ్యా 2 రకాలుగా రాసి చూపించా కదండి, డ్యా కూడా ఆ 2 రకాలుగా రాయొచ్చు. ఓకేనా? ఓకే. ఎక్సర్సైజ్ చేయాలి, తీయండి. ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే 4 అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేయాలి, నెక్స్ట్ మిగతా పాఠం అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ తీయండి. సంయుక్తాక్షరాలను రాయమని చెప్పారు. ఓకేనా? ఇవి ట్రై చేస్తారా ఒకసారి? అది నేను చెప్పాలంటే ఆన్సర్స్ నేను చెప్పేయాలి, మీరు చెప్పేందుకు అవ్వదు. బట్ ప్రొనౌన్స్ చేసి చెప్పగలుగుతారు. రాసి చూసుకోండి, అర్థం కాకపోతే అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఒకసారి లేదా ఇక్కడే ట్రై చేసినా చేయొచ్చు. చూడండి, ప్లస్ ఇయ్య ప్లస్ ఆ, ధకార యకార ఆకారాలు కలిపితే ధ్యా అయింది. రైట్? పేజ్ నెంబర్ 37 ఆర్ 35.
అక్కడ అభ్యాసము సంయుక్త అక్షరాలను రాయండి అని ఉంది. దాంట్లో చూడండి, ధకార యకార ఆకారాలు కలిపితే ధ్యా వచ్చింది. హకార లకార ఆకారాలు కలిపితే ఏమొస్తుంది? హ్లా హలా హ్లా వస్తుంది. ఓకే, హలా వస్తుంది. హలా ఎలా రాయాలో రాసి చూపించాను, మీకు కూడా మళ్ళీ పుస్తకంలో ఇచ్చాను. ఇంకా తెలియకపోతే తర్వాత చూసుకుని ఒకసారి రాసుకు చూసుకుని మీరు అడగండి. తర్వాత దకార యకార ఆకారాలు ఏమనాలి? యా ధ్యా అనాలి. మామూలుగా అది ధ్యా అనాలి. ఓకే, అలాగే నకార తకార రకార యకార ఆకారాలు అంత్రియా అది అంత్రియా అని వస్తుంది. అంత్రియా అని వస్తుంది. ఓకే, అలాగే లకార మకార ఏకారాలు ఇల్మే ఇల్మే ఇల్మే. ఓకే, ఇల్మే. నెక్స్ట్ షకార టకార వకార ఆకారాలు ట్వా అని వస్తుంది. ఓకే, తర్వాత చకార ఛకార వకార ఆకారాలు ఛ్వా ఎలా రాస్తాము? ఛ్వా ఎలా రాస్తాము? చకార ఛకార వకార ఆకారాలు. అది ఎలా రాస్తాము అంటే ఇదిగో ఇదిగో హాఫ్ చా. ఓకే, ఇంకొక చా మామూలుగా ఎలా రాస్తాం? చా అంటే ఎలా రాస్తాము? ఇలా రా. మీరెవరు స్క్రీన్ ఇదిగో ఇది మామూలు చా రాసేది ఇలా రాస్తాం మనం. రైట్ రైట్. సో దీన్ని కొంచెం కిందకి రాసి ఓకే, వా ఒత్తు ఇక్కడ ఇచ్చి ఆ మాత్రం ఉంది కాబట్టి మధ్యలో ఎవరో ఏదో చేస్తారు. ఉచ్ఛ్వా సారీ ఛ్వా అనేది చకారం అంటే ఇది హాఫ్ చ, చకారం ఇది ఛ్వా అంటున్నాం కాబట్టి వా కిందకి రాయాలి. ఆ మాత్రం ఇచ్చాం కాబట్టి ఇలా రాయాలి. ఓకేనా? ఉచ్ ఛ్వా అది ఛ్వా. నెక్స్ట్ రకార గకార యకార ఆకారాలు ఎలా రాస్తాము? ముందు వచ్చింది కాబట్టి దాని సంగతి ఫస్ట్ రాయకుండా గకారము యకారము ఓకే గ్యా రాసుకుని ఇప్పుడు గకారానికి ముందర వచ్చింది కాబట్టి దీనికి పెట్టాలి కొమ్ము పైన. ఇది రాయాల్సిన గ్యా రాయాల్సింది. ఎందుకంటే రకారం ముందు వస్తుంది కాబట్టి అది ఎక్కడా ముందు కనపడదు. దాని తర్వాత వచ్చే అక్షరాలను బట్టి మొత్తం రాసి చివరికి రేఫని పైకి ఇవ్వాలి. నెక్స్ట్ రకార మకార యకార ఏకారాలు హర్మ్యము అనే మాట వినుంటారు కదా, దాంట్లో ర్మ్యే ఎట్లా రాస్తారు? దీనికి కూడా ఏ వచ్చిందంటే మకారం రాయాలి ఫస్ట్, తర్వాత యకారం రాయాలి ఫస్ట్, తర్వాత ఏ మాత్రం ఇవ్వాలి దీనికి. ఏ మాత్ర ఇచ్చిన తర్వాత ఇప్పుడు ర్మే రకారం ముందు పలుకుతుంది కాబట్టి దాన్ని నెత్తికి ఎక్కించాలి. దాన్ని ఇది రేఫ పైకి ఇవ్వాలి. ఇది ర్మే అని చదువుతాం దాన్ని. ఓకే, నెక్స్ట్ కకార రకార యకార ఆకారాలు క్రియా అన్నప్పుడు ఎట్లా రాస్తాము? ఇప్పుడు కకారం కకారం తర్వాత వచ్చింది, సో కకారం హాఫ్, రకారం సగం కకారం మర్చిపోండి. తర్వాత వచ్చింది యా, సో యా రాస్తాం. తర్వాత ఆ మాత్రం వచ్చింది, సో ఆ దీర్ఘం పెడతాం. ఇప్పుడు కా తర్వాత రా వచ్చింది కాబట్టి కాకి ఆ హాఫ్ ఇక్కడ గీత ఇస్తాము. దిస్ ఈస్ కాల్డ్ అదే క్రియా అనేది ఇలా వస్తుంది. క్రియాపదం వేరు, క్రియాలో క్రీ అది ఇలా రాస్తాం. క్రీ మొత్తం క్రీ అది క్రీ కంప్లీట్ గా వినపడుతుంది. పెడితే కాదండి, అయిపోతుంది కదా మేడం. ఇది క్రియా అంటారు. కకారం ఫుల్ గా లేదు, హాఫే ఉంది. క్రియాలో కకారం ఫుల్ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ది క్రియ. సకార మకార యకార ఆకారాలు. క్రయంలో రాసినట్టు స్మ్యం. క్రయం అన్నారు. స్మ్యం. స్మ్యం. స్మ్య స్మ్య ఇది స్మ్య ఎలా రాస్తాము తెలుసు కదా, సకారం హాఫ్, ఓకే, హాఫ్ సా, హాఫ్ మా, సగం మకారము, యకారము, యా అంటే దీనికి హలంతం లేదు కాబట్టి పక్కన ఆ ఉంది కాబట్టి దానికి మాత్రం లేదు, హలంతం ఇవ్వం, స్మ్య ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారు మీరు? క్రయమ్మా? క్రయం కాదు, క్రియ. క్రియ అంటే ఇదిగో ఇది, క్రియ అంటే ఇది. క్రియ. క్రా అన్నారు కదండి. అంటే ఆ క్రయంలో వచ్చే క్రాల మిగతా వాళ్ళందరూ ఒక్క నిమిషం కామ్ గా ఉండండి. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఇంతకుముందు క్రా అన్నారు కదా మేడం, ఆ క్రా అనేది క్రయంలో వచ్చే క్రా లాంటిది అది క్రా అన్నప్పుడు ఇలా రాస్తాం, ఇది క్రా యా, ఓకే, క్రయం క్రయ అంటాము. అదే క్రియాపదం క్రియ రాయాలంటే దీనికి ఈ మాత్రం ఇస్తాము, దీనికి దీర్ఘం ఇస్తాము. ఓకేనా? రైట్? ఎస్. మేడం థర్డ్ ది చెప్తారా? మేడం థర్డ్ ది ఒకసారి చెప్తారా? నా త ర య న త య ర య ఆ, అది ఒకసారి రాస్తారా? ఓకే, థర్డ్ ది. ఓకే, అర్థమైంది. నకారము హాఫ్, నెక్స్ట్ తకారము రకారం అన్నప్పుడు త్ర హాఫ్, యకారం ఉంది యార, యా రాస్తాము, యాకి మాత్రం ఉందా? యా ఆ ఉంది, దీర్ఘం ఉంది కాబట్టి ఇదిగో ఇది రాయాల్సిన పద్ధతి. నకారం ఇది హాఫ్, ఓకే, నకారం హాఫ్, త్రకారంలో నిలువుగెత్తిస్తాం, తకారము రకారం కలిపితే సంయుక్తాక్షరం త్ర, సో దానికి సంబంధించిన ఈ సింబల్ వేస్తాము, యా ఫుల్ రాస్తాము, యా ఫుల్ రాసి పైన గీత గీస్తాము. ఓకే, ఇది త్రియా. అన్నిటికీ గీతలు గీయాలండి, ఇక్కడ నేను గీయలేదని చెప్పి మీరు గీయడం మానేకండి, అది దాని ఇష్టం కదులుతోందని నేను గీల. ఉంత్రియా అది రాసే పద్ధతి. క్లియరా అండి? ఓకే. సో నెక్స్ట్, క్రింద క్రియాపదాల పురుష వచనాలను వ్రాయండి. క్రియాపదం గచ్చతి ఇస్తే పురుష ప్రథమ వచనం ఏకవచనం అన్నారు. పఠామి, నేను 1 by 1 అడుగుతాను, అనండి బాబు, మ్యూట్ చేస్తున్నా అందరినీ, ఎవరిని అడిగితే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ద్రోణం రాజు గారు చెప్పండి సార్. పఠామి ఏ పురుష ఏ వచనం? ఉత్తమ పురుష అండి, ఏకవచనం. సో మీరు అక్కడ ఎలా రాయాలంటే ఉత్తమః అని రాసి ఏకవచనం అని రాయాలి, రైట్? పుష్పాస్ ఐఫోన్ అని ఉంది మేడం, చెప్పండి నెక్స్ట్ది. పట్టసి, ధ్యాయసి ఉంది అక్కడ, నెక్స్ట్ది ధ్యాయసి, అది ప్రథమ కాదు, మధ్యలో ఎవరు మాట్లాడకండి. ధ్యాయసి ఏ పురుష ఏ వచనం మేడం? మధ్యమ పురుష ఏకవచనం. అది మధ్యమః అని రాసి ఏకవచనం అని పెట్టండి, ఓకేనా? సత్యనారాయణ గారు నెక్స్ట్ది. ఏ సత్యనారాయణ గారు నెక్స్ట్ది? ఎస్. పిబామ పిబామః పిబామః ఏక బహువచనం. ప్రథమ ఉత్తమః పురుషః, అది వయంకి వస్తుంది కాబట్టి ఉత్తమ పురుష. ఓకే, పిబామః ఉత్తమ పురుష. ఉత్తమః పురుషః అండ్ బహువచనం, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ హరి కళ్యాణి గారు. గాయంతి బహువచనం అండి ఇది. పురుష వచ్చేసి ఉత్తమ పురుష అండి. ఇందాక పైన పిబామః ఉత్తమ పురుష అన్నాము,
మరి అటువంటిప్పుడు ఇది ఎలా కనపడుతోంది? అలాగే కనపడుతోంది ఇది కూడా. పిబామహ ఉత్తమ పురుష, గాయంతి కాదు, ప్రథమ పురుష. అది ప్రథమ పురుష, గాయంతి ప్రథమ పురుష. వచనం బహువచనం. బహువచనం, కరెక్ట్. మధ్యలో ఒకటి వదిలేశారు. ఐశ్వర్య, ఖాదథ చెప్పండి. సాధత ఉత్తమ పురుష, ప్రథమ మధ్య పురుష. కాధత మధ్యమ పురుష, ఏకవచనం. కాదత ఏకవచనం. మరి ధ్యాయసి మధ్యమ పురుష ఏకవచనం అని చెప్పారు కదా ఇందాక, మరి ఇప్పుడు ఇది అలా లేదు కదా. ధ్యాయసి బహువచనం మేడం అయితే. అది ఖాదసి, ఖాదథ, ఖాదథ. నోటికి రావాల్సిందే టేబుల్స్, కనీసం ఒక 4-5 వెర్బులకి రాసుకోవాల్సిందే. చూసారు పక్కన వస్తుంది చూడండి ఎక్సర్సైజ్, అవన్నీ చెప్పాల్సిందే. నోట్ అవన్నీ డాష్లు మీరు ఫిలప్ చేయాలి, నేను చేయడం కాదు. రైట్. నెక్స్ట్ వనజ గారు. సో ఇప్పుడు ఖాదథ అనేది మధ్యమ పురుష, మధ్యమ పురుష బహువచనం. వనజ గారు నెక్స్ట్ది. గాయంతి అయిపోయింది. పతథ. మధ్యమ పురుష నపుంసకలింగం మేడం. లింగం ఎవరు అడిగారు అసలు మిమ్మల్ని? వీటికి లింగాలు ఉండవు, వీటికి లింగ భేదం ఉండదు. మీకు లింగం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? అక్కడ వాళ్ళు అడిగింది ఇప్పటివరకు ఏం చెప్తున్నావు అండి? అక్కడ వాళ్ళు ఉన్నాయి కదా పుస్తకంలో, మా దగ్గర పుస్తకం ఉందా? ఇప్పుడు తీశాను. సో గ్రేట్. అంతకంటే ఏమనాలో నాకు తెలియట్లేదు. ఇందా నుంచి పుస్తకంలో చూడండి, పుస్తకంలో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇప్పుడు తీసానంటే ఎట్లా అండి మీరు? అక్కడ మనం ఇప్పుడు ఎంతవరకు ఏం చెప్పారు? 6 చెప్పారు, 5-6 చెప్పారు. పురుష ఏంటో చెప్తున్నారు, వచనం ఏంటో చెప్తున్నారు. మధ్యలో లింగం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. సారీ టు సే, బట్ కొంచెం అటెంటివ్గా ఉండాలండి క్లాస్లోను. పతథ అనేది మధ్యమ పురుష అన్నారు. ఏ వచనం? బహువచనం. సో మధ్యమ పురుష బహువచనం. ఇది పతథ. పతసి, పతథ, పతథ అని వస్తుంది. మూర్తి గారు, ఓవిఎల్ఎన్ మూర్తి గారు నెక్స్ట్ చెప్పండి సార్. పురుష బహువచనం. సార్ అది వెర్బ్ కూడా చదివి చెప్పండి ఒకసారి. నయామహ, నయామహ ఉత్తమ పురుష బహువచనం. నయామహ ఉత్తమ పురుష, నయామి, నయావహ, నయామహ బహువచనం వస్తుంది. రైట్. రామకృష్ణ జే సార్ చెప్పండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి రామకృష్ణ గారు. ఉత్తమ పురుష ఏకవచనం అండి. స్మరామి ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనం. కరెక్ట్. స్మరామి, స్మరావహ, స్మరామహ. సంధ్య గారు నెక్స్ట్ వన్. అటతి. అటతి ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం. అటతి, అటత, అటంతి. నెక్స్ట్ ఎవరున్నారు? గోపాలకృష్ణ గారు. తిష్టంతి. పురుష ప్రథమ పురుష, పురుష ప్రథమం బహువచనం. ప్రథమ పురుష బహువచనం, కరెక్ట్. ఓకే. తిష్టతి, తిష్టత, తిష్టంతి. సో ఇప్పుడు అక్కడ అవైనాయి. నెక్స్ట్ కర్తృపదాన్ని రాయమంటున్నారు. సరి అయిన కర్తృపదం. మేడం ఉదాహరణకి అటతి ఉందంటే ప్రథమ పురుష ఏకవచనం అని రాయాలా? ప్రథమ పురుష అనేది కలిపి రాసేసి ఏకవచనం రాయొచ్చు. కలిపి రాసినా తప్పులేదు. విడివిడిగా రాస్తే ప్రథమః అని రాయాలి. ప్రథమ అని విడిగా రాయకూడదు. కలిపి రాసినప్పుడు ప్రథమకి విసర్గ ఉండదు, విడివిడిగా రాసినప్పుడు దానికి విసర్గ ఉంటుంది. అవును. ఓకే. ఇక్కడ వాళ్ళు ప్రథమః అనే ఇస్తున్నారు కాబట్టి నేను అలాగే చెప్తున్నా. ప్రవేశ అంతా అలాగే చెప్తా. ప్రథమః పురుష. ప్రవేశే కాదు, కోవిద వరకు అలాగే చెప్తాం. రైట్. ఓకే. ఇప్పుడు ఏం చేశారు? ఖాళీలలో సరి అయిన కర్తృపదాన్ని వ్రాయండి అన్నారు. ఎగ్జాంపుల్ నృత్యసి అని ఉందనుకోండి, అది మధ్యమ కర్తృపదం ఎలా డిసైడ్ చేస్తాము? అది వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా మూడు దీంట్లోనూ ఉన్నాయా?
కేవలం దీంట్లోనే ఉన్నాయి, ఉత్తమ మధ్యమ పురుషంలో ఉన్నాయి. సో ఇచ్చింది ఉత్తమ పురుష క్రియాపదమా మధ్యమ పురుష క్రియాపదమా, ఏ వచనంలో ఉంది. సపోజ్ అక్కడ ప్రథమ పురుష క్రియాపదాలు ఇస్తే అవి కూడా ఏ పురుషలో ఉంది, ఏ వచనంలో ఉంది చూసుకుని దానికి కర్తృపదం చెప్పాలి. ఇప్పుడు క్రీడసి అని ఉంటే దానికి ఏమొస్తుంది కర్తృపదం? త్వం సహా, త్వం క్రీడసి. సహా ఎవరు చెప్పారండి? సహా ఎవరు చెప్పారండి? సహా సహా క్రీడతి. తప్పు కదండి. సహ క్రీడతి, క్రీడసి కదా ఇక్కడ అంటున్నారు. సో త్వమ్మే క్రీడసి, రావాలి. క్రీడసి అంటే త్వమ్. క్రీడసి త్వం. పఠామి పఠామి అహం. అహం పఠామి. అహం పఠామి. అహం పఠామి. ధావామః వయం ధావామః. వయం ధావామః. ధావామః. పిబథ యూయం పిబథ. యూయం పిబథ. నయథ యూయం యూయం నయథ. అటసి త్వం త్వం అటసి. పశ్యామి అహం పశ్యామి. అహం పశ్యామి. ఇప్పుడు నమామః వదిలేసారు మేడం పైన. వదలను, ఏది వదలను, మిమ్మల్ని వదలను, దాన్ని వదలను. నమామః వయం వయం నమామః. వదామి అహం వదామి. అహం వదామి. పృచ్ఛసి త్వం త్వం పృచ్ఛసి. నిందథ యూయం 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 నిందథ. యూయం నిందథ. పతసి త్వం పతసి. త్వం పతసి. జిఘ్రామి అహం జిఘ్రామి. అహం జిఘ్రామి. జిగ్రథ యూయం యూయం జిగ్రథ. ఖాదామి అహం అహం ఖాదామి. ఖాదామి. స్మరామః వయం వయం స్మరామః. సో ఏ పురుషో యూయం చూసుకుంటే అదే. నిందథ. ఇంకేముంది సార్? అయిపోయిందిగా. యూఎం జిగ్రథ అయిపోయింది, చెప్పేశాం. పైన ఒకటి యూఎం నిందథ వదిలేశారు, అది మర్చి 11. నిందత ఎక్కడుంది? రాలేదు నా దాంట్లో. నిందత వచ్చిందండి. నిందత. ఓకే, నిందత. యూఎం నిందత. సరే. సో అదే ప్రథమ పురుష క్రియాపదాన్ని ఇచ్చారనుకోండి, బోలెడు కర్తృపదాలు ఉంటాయి పెట్టేది కదా. నౌన్స్ ఉంటాయి, ప్రనౌన్స్ ఉంటాయి, రకరకాలు పెట్టేయచ్చు. బట్ మధ్యమ పురుష ఉత్తమ పురుషకి మన ఇష్టం మనం పెట్టడానికి లేదు, అవి డిఫైన్డ్ గా ఉంటాయి. సరే, మళ్ళీ ఆ మ్యూట్ చేస్తున్నాం, మళ్ళీ లైన్లోకి వెళ్దాం మనము. ఇవి ఒక్కొక్క పదాలే కాబట్టి అంతవరకు చెప్పేసాం, మళ్ళీ ఇవి చెప్పాలి. సో ఏం చెప్పారు? తీ తహ అంతి అంటే ప్రథమ పురుషకు సంబంధించినవి ఇస్తున్నారు అక్కడ అన్నీను. పఠతి పఠతః పఠంతి ఒకటి ఇచ్చారు, మిగతా చెప్పాలి. నెక్స్ట్ అచ్యుతరామ్ గారు చెప్పండి సార్. ధావతికి చెప్పండి మిగతా రెండు. అన్మ్యూట్ చేసుకుని ధావతికి అచ్యుతరామ్ గారు. ధావతి ధావతః ధావంతి. అంతే. ధావతి ధావతః ధావంతి ప్రథమ పురుషకు సంబంధించి. శశిప్రియ గారు నెక్స్ట్ చెప్పండి. డాష్ డాష్ నృత్యంతి ఇచ్చారు. నృత్యతి నృత్యతః నృత్యంతి. నృత్యతి నృత్యతః నృత్యంతి కరెక్ట్. ప్రకాష్ గారు నెక్స్ట్. ఖాదతః అని ఖాదతః అని ద్వివచనం ఇచ్చారు, మిగతా రెండు చెప్పాలి. ఖాదతి ఖాదతః ఖాదంతి. ఖాదతి ఖాదతః ఖాదంతి ప్రథమ పురుష. రైట్. శ్రీలక్ష్మి కావ్య నెక్స్ట్. పిబతికి మిగతా రెండు. శ్రీలక్ష్మి కావ్య ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. నమస్తే మహోదయే. నమస్తే, చెప్పండి. పిబతి పిబతః పిబంతి. పిబంతి కాదు, పిబంతి. పిబంతి. పిబతి పిబతః పిబంతి. రైట్. అక్కర్లేని చోట ఒత్తు పెట్టినా తప్పే, పెట్టాల్సిన చోట పీకేసినా తప్పే. ఎందుకు? దానికి ఎగ్జాంపుల్ పైనే చెప్తా చూడండి. అక్కడ ఖాదతః ఇచ్చారు, పొరపాటున మనం ఖాదతః చదివాం అనుకోండి, అది కాస్త మధ్యమ పురుషుకి మారిపోతుంది. రైట్. వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. చాలా చాలా మన పెద్దవాళ్ళు అంటారే, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటారు చూసారా. ఇక్కడ ఒక మాత్ర అటు వెళ్ళినా, ఒక మాత్ర ఇటు వచ్చినా, ఒక ఒత్తు అటు వెళ్ళినా ఇటు వచ్చినా ఘోరాలు జరిగిపోతాయి. రైట్. అది అప్పుడు ఏమైపోతుంది? అది వారిద్దరూ వెళుతున్నావు అలా చెప్పాల్సి వస్తుంది అనమాట. బాగుండదు కదా అలాగా. అది. సో ఇప్పుడు శ్రీలక్ష్మి కావ్య చెప్పినట్టు పిబతి పిబతః పిబంతి. ఝాన్సీ లాస్ట్ది పతతః ఇచ్చారండి, ద్వివచనం.
పతతి పతతః పతంతి. కరెక్ట్. పతతి పతతః పతంతి ప్రథమ పురుషకి సంబంధించి అవన్నీ కూడా ప్రథమ పురుష రూపాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ప్రాక్టీస్ చేయించారు. బట్ మనం ఏం చెయ్యాలి, తర్వాత కూడా రాశాక కూడా మనం టేబుల్స్ కింద ఒక 5-6 తీసుకుని మనం రాసుకోవాలి, చదువుకోవాలి, పైకి చదవాలి. చిన్నతనం అనుకోకూడదు, పైకి చదవాలి. చిన్నప్పుడు పుస్తకాలు పట్టుకుని బట్టి కొట్టినట్టు కొట్టాల్సిందే. రైట్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, మధ్యమ పురుషుడు ఇచ్చారు. సి థహ థ అని బాక్స్ చేసి కిందన పఠసి పఠథ పఠథ అయింది. ఇప్పుడు ఎవరైనా అప్పారావు గారు, ఈవని అప్పారావు గారు నృత్యసికి చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని. నృత్యసి నృత్యసి నృత్యతః నృత్యతః నృత్యథ. అది నృత్యసి నృత్యథ నృత్యథ ఒత్తుథ రాయాలి. రైట్. ఎస్. నెక్స్ట్ కామేశ్వరి లింగాల చెప్పండి మేడం. పతథ ఇచ్చారు, ద్వివచనం ఇచ్చారు, అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం పతత్ పతతః పైన ఎలా ఉందో చూసి చెప్పండి, దాన్ని చూస్తే తెలుస్తుంది. పతథ ఇచ్చారు, పతథ మధ్యలోది ఇచ్చారు, పైన ఎగ్జాంపుల్ కి ఏమి ఇచ్చారు, బాక్స్ కింద ఏమి ఇచ్చారు చదవండి ఒకసారి మీరు. సి రావాలి మేడం. మరి దానికి సితో చెప్పాలి కదా, ఎలా చెప్తారు? తెలియట్లేదు మేడం. ఏమిటండి, పైన పాఠ సి ఉంది, పఠథ పఠత ఉంది. ఆ ఠాకి బదులు తాయే కదా మారింది ఇక్కడ. ఓకే. పెట్టండి, పతసి 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 పత పతతి ఒత్తు పలకాలి మేడం. పతథి కాదు, పతథ పతసి పతథ వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ ఏం రాయాలి? పతత పత పత పతత్ పతతః పతత్ పతత్ అనకూడదండి, పతథ అని చదవాలి. పతథ పతసి పతథ పతథ. ఓకే. పతసి పతథ పతథ. రైట్. ఎస్. కే లక్ష్మి గారు నెక్స్ట్ ది ధావథ అని ఇచ్చారు, బహువచనం ఉంది. మిగతా రెండు చెప్పండి. ధావసి ధావతః ధావతః దావత్. దావత్ ఎవరు ఇవ్వట్లా ఇక్కడ, కానీ ధావథ అని పలకాలి, దాన్ని క్లియర్ గా పలకాలి. వాళ్ళు ఇచ్చింది ధావథ అని ఇచ్చారు. సో మనం మిగతా చెప్పేటప్పుడు కూడా ధావసి ధావథ ధావథ అని పలకాలి. ఎత్తులు ఉండవు ఇక్కడ, ఎత్తులు ఉండే సందర్భాలు వేరే ఉంటాయి, దీంట్లో ఉండవు. సో ధావసి ధావథ ధావథ అని చెప్పాలి. అది రైట్. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు పశ్యసి ఇచ్చారండి, మిగతా రెండు చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని. పశ్యసి చెప్తాను, ఎందుకంటే నా ప్రాబ్లం మీకు తెలుసు. అంటే ఒక్క నిమిషం. పశ్యసి పశ్యతః పశ్యత. అంతే. పశ్యసి పశ్యథ పశ్యథ. కరెక్ట్. ఓకే. సో రమా గారు లాస్ట్ వన్ చెప్పండి. నిందథ ఇచ్చారు. రమా గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. నిందసి నిందథ నిందసి నిందథ నిందథ. ఓకే. సో నెక్స్ట్ ది ఉత్తమ పురుషవి మీ వహ మహ చెప్పారు. ఎగ్జాంపుల్ ధావామి ధావావహ ధావామహ అన్నారు. స్థల సాయిట కేస్ ఎవరో నాకు తెలియదండి, రామానుజుల వారు ఇది డీప్ పెట్టుకున్నారు, వాళ్ళు కొంచెం అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఆన్సర్. స్థల సాయి
కే స్థల చెప్పండి. నమామి నమావహ నమామహ. అంతే, నమామి నమావహ నమామహ. రైట్, కరెక్ట్. లలిత అచ్యుతుని గారు నెక్స్ట్ వన్. వహామహ అని ఇచ్చారు, ఎలా చెప్తారు? వహామి వహామహ వహా. ఎవరి దగ్గర చెప్తున్నారు ఇందాక? లలిత అచ్యుతుని ఉన్నారా? నేనే అండి, చెప్పండి. ఉన్నానండి. వహామి వహావహ వహామహ. వహామి వహావహ వహామహ. రైట్. విజయలక్ష్మి దుర్షేటి చెప్పండి, నెక్స్ట్ చెప్పండి. నయావహ అని ఇచ్చారు. విజయలక్ష్మి దుర్షేటి ఈ రోజే ఫస్ట్ క్లాస్ వినటం. శుభం. మణిమాల గారు మేడం చెప్పగలరా? ట్రై చేస్తాను మేడం. నయామి నయావహ నయామహ. కరెక్ట్. నయామి నయావహ నయామహ. రైట్. నెక్స్ట్ ది సాహితీ ఎం. లిఖామహ అని ఇచ్చారు. సాహితీ ఎం అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. లిఖామి లిఖావహ లిఖామహ. లిఖామి లిఖావహ లిఖామహ. ఓకే, రైట్. లలిత శేఖర్ లాస్ట్ వన్. హసామి హసావహ హసామహ. అది హసామి హసావహ హసామహ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే, నేను ఒక 4-5టికి చెప్తాను, మళ్ళీ రికార్డింగ్ వింటూ ఉంటారు కాబట్టి నేను 4-5టికి ఊరికి చెప్తాను. ఆ ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉందో అది చెప్తాను. వాటి ప్రకారంగా మీరు రాయడము చదవడము ప్రాక్టీస్ చేయండి. ఓకే. పఠకి తీసుకున్నాం అనుకోండి, పఠ అనే ధాతువుకి తీసుకుంటే వర్తమాన కాలంలో వచ్చేటటువంటివి క్రియాపదాలు 9 మనకి. ఆ 9 కూడా ఒక్క నిమిషం. ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషుల్లో ఏకద్వి బహువచనాల్లో ఎలా ఉంటాయి? పఠతి పఠతః పఠంతి, పఠసి పఠథః పఠథ, పఠామి పఠావహ పఠామహ. ఇది పఠకి వర్తమాన కాలం. సపోజ్ నెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి, లిఖ్ తీసుకున్నాం అనుకోండి, లిఖతి లిఖతః లిఖంతి, లిఖసి లిఖథః లిఖథ, లిఖామి లిఖావహ లిఖామహ. రైట్. గాయ్ అని తీసుకున్నాం, పాడటం తీసుకున్నాం అనుకోండి, గాయతి గాయతః గాయంతి, గాయసి గాయథః గాయథ, గాయామి గాయావహ గాయామహ. ఓకే. నెక్స్ట్ ఏం తీసుకుందాము? పిబతి తీసుకుందాం అనుకోండి. సపోజ్ పిబతి పిబతః పిబంతి, పిబసి పిబథః పిబథ, పిబామి పిబావహ పిబామహ. ఓకే. ఇలా 4టికి ఊరికే ర్యాండమ్గా నోటికి వచ్చినవి చెప్పాను నేను. సో మీరు కూడా ఏం చేయాలంటే, ఇలా రావాలి అంటే అట్లీస్ట్ ఒక 10టికైనా టక్కుమని మీరు నోట్ చెప్పగలిగారు అనుకోండి. ఇలా 4 టేబుల్స్ 4 ఇది నేర్చుకోవాలి మనం. ప్రవేశాలు పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు నేర్చుకుంటే వీలుగా ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది. తర్వాత చదువుకుందాంలే అంటే కష్టం అవుతుంది. రైట్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్, కుండలీకరణంలో అంటే బ్రాకెట్లో ఇచ్చిన రూపాన్ని ఆధారం చేసుకుని ప్రశ్నలకు సమాధానం రాయాలంట. అంటే ఏంటి? ఒక ధాతు రూపంలాగా ఇచ్చారు. క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చారు? మొన్న నేను చెప్పా, త్వంతో క్వశ్చన్ స్టార్ట్ అయితే అహంతో ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. యూయంతో క్వశ్చన్ స్టార్ట్ అయితే వయంతో సమాధానం స్టార్ట్ అవ్వాలి. అలాగే రివర్స్, అహంతో క్వశ్చన్ స్టార్ట్ అయితే త్వంతో ఆన్సర్స్ మొదలవ్వాలి. వయంతో క్వశ్చన్ బిగిన్ అయితే యూయం తోటి సమాధానం రాయాలి. దానికి తగ్గట్టుగా క్రియాపదంలో మార్పులు చేయాలి. రైట్. ఎగ్జాంపుల్ చూడండి, త్వం కిం కరోషి అన్నారు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థం. దానికి బ్రాకెట్లో పఠ అంటే చదవడం అనే ప్రక్రియ. దానికోసం త్వంతో క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అహంతో రావాలి కదా. అహం చెప్పారు. అహం చెప్పాక ఏం చెప్పారు? పఠ కాబట్టి ఉత్తమ పురుషకి ఏకవచనం కాబట్టి పఠామి, అహం పఠామి అని చెప్పారు. ఓకే. నేను వరుసగా అడగనా, లేకపోతే హ్యాండ్స్ రైజ్ చేస్తారా? అందరు ఇబ్బంది పడతారేమో. హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళని అడుగుతారు. రైట్. త్వం కిం కరోషి, పశ్య అని ఉంది ధాతు. రైట్.
ఎస్ ద్రోణం రాజు గారు చెప్పండి సార్. ఫస్ట్ మీరే మీ చెయ్య కనపడింది నాకు. అన్మ్యూట్ అహం పశ్యామి. అహం పశ్యామి. త్వంతో స్టార్ట్ అయింది కాబట్టి అహంతో వస్తుంది. పశ్యామి అయిపోయింది. రైట్. పుష్పాస్ ఐఫోన్. సహ కిం కరోతి. అప్పుడు ఇప్పుడు ఉత్తమ పురుషుకి మధ్యమ పురుషుని చెప్పా. సహా వచ్చింది అనుకోండి, మనం సహాతోటి డైరెక్ట్ గా రాసేసేయచ్చు. అతడు ఏం చేస్తున్నాడు అంటే అతడు అనే స్టార్ట్ చేస్తాం కదా సమాధానం. సో సహతోటి స్టార్ట్ చేయండి. పుష్ప గారు చెప్పండి మేడం. అన్మ్యూట్. మేడం ఇంకొక చిన్నది. ఆ ముందరదాలో ఆ పశ్యామిలో ఆ యాకి ఆ ఆకారం వస్తుంది కదా, పశ్యామి కదా. ఇట్స్ నాట్ పశ్యామి కాదు కదా. పశ్యా దీర్ఘం ఉంటుంది. యా రాసి పక్కన గీత రాయాలి. ఓకే థ్యాంక్ యూ మేడం. దావతి. పుష్ప గారు చెప్పండి. సహ కిం కరోతి ధావ్ ఇచ్చారు. చెప్పండి. దావతి. సహ ధావతి అయిపోయింది. అది ప్రథమ పురుష కాబట్టి ధావతి అని చెప్పాలి. ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి కరెక్ట్. సహ ధావతి. ప్రకాష్ గారు అహం కిం కరోమి క్రీడ ధాతు ఇచ్చారు. అహం కిం కరోమి క్రీడధాతుకు త్వం క్రీడసి. కరెక్ట్ అమ్మయ్య. త్వం క్రీడసి. ఆన్సర్ చెప్పారు అనుకోండి, అమ్మాయి చెప్పింది కొంచెం అర్థం అవుతోంది, కాస్త దారిలోకి వస్తున్నారు, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. రైట్. త్వం క్రీడసి. ఝాన్సీ గారు తే కిం కుర్వంతి. క్వశ్చన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నారు. వారు ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఆన్సర్ కూడా వారుతోనే స్టార్ట్ అవుతుంది. సో తే కిం కుర్వంతి. శశిప్రియ గారు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలోను? చెయ్యి ఎత్తలేదు కదా మీరు. ఎవరు ఆన్సర్ క్లియర్ చెప్తే వాళ్ళే చెప్పాలి. సో ఇది తే కిం కుర్వంతి. తే స్మరంతి. కరెక్ట్. స్మరధాతు అని ఇచ్చారు. సో స్మరంతి కరెక్ట్. ఓకే. ప్రథమ పురుష బహువచనం. గోపాలకృష్ణ గారు సహ కిం కరోతి. ఖాద్ ధాతు ఇచ్చారు. సహ ఖాదతి. కరెక్ట్. సహ ఖాదతి కరెక్ట్. శ్రీరామ A18 శ్రీరామ అని ఉంది. ఎవరో తెలియదండి మేడం, చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నేను యాక్చువల్లీ చేంజ్ చేశాను నేను నా నేమ్ ఆశా. మళ్ళీ కనెక్షన్ పోయింది మధ్యలో. ఓకే ఫైన్. ఇప్పుడైతే మీరు ఆన్సర్ చెప్పడానికి కాదా హ్యాండ్ రైజ్ చేసింది? అంటే నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను కానీ అది క్వశ్చన్ ఎక్కడ ఉంది అని అడుగుతాను. ఓకే సరే మిగతా చెప్తారు. వెందురు గారు ఉండండి కాసేపు. రైట్. కేబిఎస్ గారు ఎవరో చెప్పండి. నెక్స్ట్ ది ఏం చెప్తున్నారు? ఈ పుస్తకం ఉంది. అది మీది ఇంగ్లీష్ మీడియమా? కాదమ్మా, నేను తెలుగు. నేను మ్యూట్ చేసుకున్నారు లోపల కాదు. లోపల తెలుగులో హిందీలో ఉంది మీది. సంస్కృత్ హిందీ మీడియం పుస్తకం తెప్పించుకున్నారు. మీరు హిందీలో రాస్తారా? అంటే తెలుగు కూడా ఉంది. మీరు అలా కాదు మేడం, మీరు ఏ భాషలో రాద్దాం అనుకుంటున్నారు? మీకు తెలుగులో రాయడం కంఫర్టబుల్? తెలుగు అని చెప్పాను. తెలుగు పుస్తకం కూడా ఇచ్చినట్టు గుర్తు. నాకు రెండు ఇచ్చినట్టు గుర్తు. అలా కాదు, రెండు ఇచ్చారా రెండు ఇవ్వలేదా పక్కన పెట్టండి. మీరు తెలుగులో రాయడం కంఫర్టబుల్లా, మీకు హిందీలో రాయడం? తెలుగు రాయడం అంటే నాకు హిందీ వచ్చు, ఢిల్లీలో ఉన్నాను కాబట్టి. కానీ నాకు కన్వీనియంట్ తెలుగు అని చెప్పి నేను తెలుగు కూడా అడిగాను. మేడం ఒక్కటి క్లియర్ గా ఫస్ట్ అర్థం చేసుకోండి. మీరు పుస్తకాలు ఎన్ని వచ్చాయి, మీకు ఎంత వచ్చు, దాని సంగతి పక్కన పెడితే తెలుగులో మీరు పరీక్ష రాయటము మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే అది తెలుగులో రాస్తారు. అప్పుడు మీరు తెలుగు పుస్తకం ఫాలో అవ్వండి, ఆ హిందీ పుస్తకం లోపల పెట్టేయండి. సరే, అది ఇప్పుడే తెచ్చాను. సరే, అది తెరిచి నెక్స్ట్ నుంచి తర్వాత నుంచి ఫాలో అవ్వండి. సరేనా? కేబిఎస్ చెప్పండి. మీరు సహ కిం కరోతి ఆన్సర్ చెప్పండి. మీరు కాదు ఆశా గారు, మీరు మ్యూట్ అయిపోండి. నేను కనబడట్లేదు, అమ్మ కరెంట్ పోయింది ఇక్కడ, మాకు వర్షం. ఎస్ కేబిఎస్ అని ఎవరో హ్యాండ్ రైజ్ చేశారండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం, అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. సహ కిం కరోతి ఖాద్ ఇచ్చారు. అన్మ్యూట్ చేసుకోవాలి. సహ ఖాదతి. మీరు శశిప్రియ గారు, మిమ్మల్ని నేను మ్యూట్ చేసేస్తా, ముందే చెప్తున్నా నేను. రైట్? అల్లరి పిల్లలు అయిపోతే కష్టం. అల్లరి పిల్లలు అయితే కష్టం.
సారీ సారీ అండి, సారీ మహోదయ. ప్రియ గారు అన్నిటికీ చెప్పేస్తున్నారు. ఓకే, కేబిఎస్ మేడం మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడేది నాకు వినబడదు. ఇప్పుడు వయం వినబడుతుంది. కిం ఇప్పుడు చెప్పండి ఆన్సర్. యూయం యూఎం కాదు, సహకి చెప్తారా దానికి? చెప్పండి. వయం కిం కుర్మః హస్ ధాతు ఉంది, ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి. యూయం హసత కరెక్ట్ ఆన్సర్. నేను పేరు అడిగిన వాళ్ళు తప్ప ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడారా క్లాస్ లోంచి రిమూవ్ అని కొట్టేస్తాను. నేను సీరియస్ గా చెప్తున్నాను. సారీ టు సే దిస్. రైట్, ఇంత అల్లరి పిల్లలు ఏంటండి బాబు మరీను. సో వయం కిం సహ కిం కరోతికి ఖాదికి శశిప్రియ గారు ఆన్సర్ చెప్పేశారు. షీ లాస్ ద ఛాన్స్ అగైన్, నెక్స్ట్ ఛాన్స్ లేదు ఇప్పుడు. సో సహ ఖాదతి అని చెప్పాలి. వయం కిం కుర్మహాకి మేడం చెప్పారు ఆన్సర్ యూయం హసథ అని చెప్పాలి. రైట్, లలితా శేఖర్ గారు నెక్స్ట్ చెప్పండి మీరు. యూయం కిం కురుథ గాయ ధాతు. లలిత గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. అలాగండి, ఇది అది ప్రొనౌన్సియేషన్ చెప్పడానికి రావట్లేదు. గాయామహ అని వస్తుందండి. వయం గాయామహ దానికి ఆన్సర్. ఓకే, దాని ముందర అది వర్డ్ రావట్లేదు. ఎట్లా ఒకసారి ప్రొనౌన్సియేషన్? అది అది వయహనా? వయం వయం వయం. ఓకే, యూఎం కి వయం వస్తుంది. వయం గాయామహ అంతే. ఓకే, నెక్స్ట్ ఎవరిది కనిపించట్లేదు. నేను ర్యాండమ్ గా అడగనా? రామకృష్ణ గారు చెప్తారా అండి? అన్మ్యూట్ చేసుకుని ఒకసారి ట్రై చేస్తారు అట్లీస్ట్. యువాం కిం కురుథ, ఇది ద్వివచనంలో ఇచ్చారు. సో రామకృష్ణ గారు సార్ ట్రై చేయండి ఒకసారి. ఆవాం అటతః. కరెక్ట్. ఆవాం ఆవాం అటథః కాదు, అటావహ. అటావహ. ఆవాం అంటే మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే మేమిద్దరం తిరుగుతున్నాము అని చెప్తున్నారు. సో ఆవాం అటావహ కరెక్ట్ సార్. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? గోపాలకృష్ణ గారు చెప్పండి. వయం కిం కుర్మః యచ్చ. వయం కిం కుర్మః యూయం యచ్చథ. యూయం యచ్చథ కరెక్ట్. ఓవిఎల్ మూర్తి గారు లాస్ట్ చెప్పండి సార్. మూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. అక్కడ ఇచ్చిన ప్రశ్న యువాం కిం కురుథః. కాదే, ఆవాం కిం కుర్వః ఇచ్చారు. సారీ, ఆవాం కిం కుర్వథ. కుర్వః అని ఇచ్చారు. కుర్వః. ఆవాం కిం కుర్వః నై ధాతం. వయం నయామహ. సార్ ఆవాం అంటే మేమిద్దరం ఏం చేస్తున్నాము. మీరు అహం ఆవాం వయం. ఆవాం కిం కుర్వః ఇది ప్రశ్న. నై ధాతు. ఆవాం ప్రశ్నలో వస్తే ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఆవాంలోనే స్టార్ట్ అవ్వాలి కదా. కాదుగా, మేమిద్దరం ఏం చేస్తున్నాము అని రావాలి కదా సార్. మీ ఇద్దరం రావాలి కదా ఆన్సర్. యువాం అని ప్రశ్నలో రావాలి. యువాం నయథః. అది కరెక్ట్ 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 కరెక్ట్. యువాం నయథః కరెక్ట్. యువాం నయథః రైట్. సో అది మనకి ఆ ఎక్సర్సైజ్ కి సంబంధించింది అనమాట. ఇంతవరకు క్లియర్ అయినాయా? అర్థమవుతుందా? కొంచెం కొంచెం ఫస్ట్ క్లాస్కి ఇవాళ 5వ క్లాస్కి కాస్తైనా. ఎస్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫీచర్ ఫిల్మ్ ప్రహేళిక. ఓకే, కిమిచ్చతి నరః కాశ్యాం. ప్రహేళిక పక్క పేజీలోనే ఉంది. కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణే హితః కో వంద్యః సర్వదేవానాం తీయతాం ఏకముత్తరం.
దీనికి మనము మళ్ళీ చదువుతాను. కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణే హితః కో వంద్యో సర్వదేవానాం దీయతాం ఏకముత్తరం. దీనికి పద విభాగం చేస్తే కిం ఇచ్చతి నరః కాశ్యాం భూపానాం రణే కహ రణే హితః. కో ఉంది, కహ అని చెప్పుకోవాలి. కహ వంద్యః సర్వదేవానాం దీయతాం ఏకం ఉత్తరం. నరః అంటే నరుడు, కాశ్యాం అంటే కాశీలో, కిం ఇచ్చతి ఏమి కోరుకుంటాడు. నరుడు మానవుడు కాశీకి వెళ్ళి ఏం కోరుకుంటాడు? ఫస్ట్ క్వశ్చన్కి అర్థం. భూపానాం, భూపః అంటే రాజు, భూపులకు అంటే రాజులకు, రణే అంటే యుద్ధరంగమందు, కహ హితః అంటే హితకారి అయినది, మేలు చేసేది ఏమిటి? రెండవ ప్రశ్న. మూడవది ఏంటి? కహ సర్వదేవానాం వంద్యః ఎవరు అందరూ దేవతలందరికీ కూడా, వంద్యః అంటే నమస్కరింపదగినవాడు. ఓకే, నమస్కరింపదగినవాడు. ఇప్పుడు 3 ప్రశ్నలు ఉంటేట దీయతాం ఏకం ఉత్తరం, మూడిటికి కలిపి ఏకం ఉత్తరం దీయతాం, ఒక్కటే సమాధానం ఇవ్వండి అని చెప్తున్నారు. సో దీనికి మొత్తం మీద అంటే ఒకటే సమాధానం అంటే ఒక పదం వస్తుంది చివరికి. కాశీలోకి వెళ్ళి కోరుకునేది ఏంటంటే ముక్తి. అలా కాదుగా, అలా చెప్పకూడదు. మూడిటికి 3 సమాధానాలు కలిపితే ఒక పదం వస్తుంది. కాశీలో వెళ్ళి కోరుకునేది ముక్తి. మనిషికి ముక్తి అంటే మనిషి శరీరం విడిచిపెట్టాలి, అంటే మృత్యువు రావాలి. అది మోక్షం రాని ఏవైనా మృత్యువు ద్వారానే వెళ్తుంది కదా. మనిషి అనేవాడికి మృత్యువు తప్పదు. సో మృత్యు, ఫస్ట్ది మృత్యు. నెక్స్ట్ రాజులకి యుద్ధమందు మేలు చేసేది ఏమిటి? వాడు గెలిస్తేనే వాడికి మంచిది. సంధి ఆర్ యుద్ధం వరకు వెళ్ళింది అంటే గెలవాలి. గెలవకపోతే ఆ అవతల వాడు ఏం చేస్తాడు? వాడిని చంపనైనా చంపుతాడు, బందీగా అయినా చేస్తాడు. రెండు వాడికి మేలు చేసేవి కాదు. కాబట్టి వాడి రాజుకి చేసే ఏమంటారు, యుద్ధంలో మేలు చేసేది ఏమిటి? జయం. జయం. ఓకే, అంటే విజయము మాత్రం, గెలుపు అనేదే రాజుకి మేలు చేసేది. సో జయ. ఈ రెండు కలిపితే ఇప్పుడు ఏమైంది? మృత్యుంజయ అనే పదం వచ్చింది కదా. సర్వదేవానాం వంద్యః కహ, అందరు దేవతలకి నమస్కరింపదగినవాడు ఎవరు? మృత్యుంజయుడు అంటే శివుడు. సో ఈ పదంతోనే దీనికి ఆన్సర్ వచ్చింది. పైన రెండిట్లోనూ కూడా వచ్చింది. అది దానికి సమాధానం. మృత్యుంజయ అనేది దానికి సమాధానం. రైట్. సో మీరు పద్యం ఇస్తే అలాగా కిందన మానవుడు కాశీలో ఏం కోరతాడో ఆ 2 లైన్లు 3 ప్రశ్నలకు ఒకే సమాధానం ఇవ్వండి అని వాళ్ళని సమాధానం రాసుకోమనకూడదు. కింద సమాధానం 3 చివరి పుటలో అని కూడా రాయకూడదు. మనమే సమాధానం మృత్యుంజయ అని రాయాలి. ఇక్కడ యుద్ధంలో ఏం కోరతాడు అన్న చోటే యాక్చువల్గా మృత్యువు అని రాసుకోవచ్చు. మృత్యువు అలా పెట్టి రాయొచ్చు, లేకపోతే సమాధానం డైరెక్ట్ గా మృత్యుంజయ అని రాయొచ్చు, తప్పులేదు. ఓకే. తర్వాత సంగ్రాహ్య విషయాల్లో గణేశ స్తుతి చెప్తున్నారు. మీకు ఈ శ్లోకాలు 2 బాగా వచ్చినవే, మనం రోజు చదివేవే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓకే, వినాయక చవితి వస్తే ఈ శ్లోకాలు వాటి అర్థాలు అన్ని సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాట్సాప్లో. అగజానన పద్మార్కం ఒక్కటే మాట. ఓకే, గజాననం అహర్నిశం 2 మాటలు. నెక్స్ట్ అనేకదం ఒక మాట, తం అదొక మాట, భక్తానాం ఒక మాట, ఏకదంతం ఉపాస్మహే. ఏం చెప్తున్నారు? అగజ అంటే అర్థం ఏంటంటే అంటే అగజ అంటే యాక్చువల్గా అగహ చెప్పాలి, అక్కడి నుంచి చెప్పుకురావాలి. అగజ డైరెక్ట్ చెప్తే కుదరదు. అగ అంటే అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉంటాయి, బట్ ఒక అర్థం పర్వతము అనే అర్థం ఉంటుంది, అంటే కదలనిది. నా గచ్చతి ఇది అగహ అని ఉంది, అంటే కదలదు. అచలం అనే మాట మనకు కూడా ఉంది కదా కొండకి. సో అగహ అన్నా కూడా పర్వత అని అర్థము. సో కొండకి పర్వతరాజుకి జ అంటే పుట్టింది, కొండకు పుట్టిందంటే పర్వతరాజు పుత్రికి ఎవరు? పార్వతీదేవి. ఆ అగజ అంటే ఇప్పుడు అర్థం ఎవరు? పార్వతీదేవి యొక్క ఆనన అంటే ముఖము.
పార్వతీదేవి యొక్క ముఖము అనేటటువంటి పద్మ, అంటే ఆవిడ ముఖము పద్మము వలె ఉంది. తామర పువ్వు వంటి పార్వతీదేవి యొక్క ముఖమునకు అర్కః అంటే సూర్యుడు, రైట్ రైట్, అర్కాయ నమః అని సూర్య నమస్కారాల్లో వస్తుంది. సో అర్కః అంటే సూర్యుడు. పద్మము ఎప్పుడు వికసిస్తుంది? సూర్యుడు వచ్చినప్పుడే వికసిస్తుంది తామర పువ్వు, రైట్. సో పార్వతీదేవికి అంటే పర్వతరాజపుత్రిక అయినటువంటి పార్వతీదేవి యొక్క ముఖ కమలమునకు సూర్యుడి వలె, అంటే సూర్యుడిని చూస్తే ఎలా అయితే పద్మం వికసిస్తుందో అట్లా నెక్స్ట్ వస్తుంది మళ్ళీ గజాననం అహర్నిశం. అలా ఉన్నటువంటి గజ ఆననుడు తెలుసు కదా మీకు, గజము ఏనుముఖం గలవాడు మన వినాయకుడు. వినాయకుడు పార్వతీదేవికి పుత్రుడు కాబట్టి ఏ తల్లికైనా పిల్లల్ని చూస్తే సంతోషం కలుగుతుంది, ఆటోమేటిక్గా మొహం ఎంత బాధలో ఉన్నా విప్పారుతుంది. సో పార్వతీదేవి యొక్క ముఖము అనేటటువంటి పద్మానికి సూర్యుడి వలె ఉన్నటువంటి ఎవరు? గజముఖము కలిగిన వాడైనటువంటి వినాయకునికి. అహర్నిశం అంటే అది కూడా మీకు అందరికీ తెలుసు, ఆ పదాలకు అర్థం రాత్రి పగలు ఎల్లవేళలా అని అర్థము. అనేకదం, అనేకద అంటే అనేక అంటే ఒకటి కానిది అంటే చాలా, అందరికీ తెలుసది. ద అంటే ఇచ్చేవాడు, అనేకదం అంటే అన్నిటినీ ఇచ్చేవాడు. చాలా ఇవ్వడం అంటే మనం కోరిందల్లా నెరవేర్చేవాడు. సో అన్నిటినీ ద అంటే ఇచ్చేవాడు అయినటువంటి తమ్ అతనిని అని అర్థం అనమాట. తమ్ అంటే భక్తానాం అంటే భక్తులకు అనేకములైనవి ఇచ్చేవాడు అతనిని. ఏకదంతం భక్తులకు చాలా ఇస్తాడు, తనకి ఏకదంతము ఉన్నవాడిని. ఒకటే దంతం కదా, ఒక దంతం విరిచేస్తాడు కదా రాక్షస సంహారానికి. సో ఒక దంతము కలిగిన వాడిని, అటువంటి వాడైనటువంటి గజాననుణ్ణి అంటే వినాయకునికి ఉపాస్మహే అతన్ని మనము ఉపాసించుదాము అంటే నమస్కరిద్దాము, పూజిద్దాము, ఏదైనా కానీ. సో మీకు అదే రాశారు, పార్వతి యొక్క అదే మొత్తం రాశారు. సో అది రాస్తే చాలు. అర్థమైందా అండి? ఆ పదానికి అసలు భాష తెలిస్తే దాన్ని విడగొట్టి దాని అర్థం అగజాన పద్మార్కం ఎప్పటి నుంచి చదువుతున్నాం మనం? మనకు ఊహ తెలిసి ఒక పద్యం దేవుడికి దండం పెట్టుకోమని అమ్మో నాన్నో నేర్పించినప్పటి నుంచి చదువుతాం. దానికి అర్థం మనకు తెలుసా? అగజ అనే దానికి తెలుసా? మనకి ఏమీ తెలియదు. మనకి అక్కడ గజాన్న ప్రాస వచ్చింది, ఇక్కడ అగజ ప్రాస వచ్చింది అని ఒక్కడమే తెలుస్తుంది మనకి. సంస్కృతం నేర్చుకుంటే ఈ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు, శ్లోకం చదవడం ద్వారా వచ్చేటటువంటి ఆనందాన్ని. నెక్స్ట్ది వక్రతుండ మహాకాయ, ఇది కూడా తెలుసు కదా. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ ఇవన్నీ సంబోధన అన్నమాట. ఒక్క నిమిషం ఆగండి ఆశా గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇది అయిపోయాక నేను అడుగుతాను, అప్పుడు చెప్తారు గారు. వక్రతుండ ఇవన్నీ సంబోధనలు అన్నమాట. అంటే ఆయన పిలుస్తున్నాడు ఓ రామా అన్నట్టుగా అనమాట. వక్రతుండ వంపు తిరిగిన తొండము గలవాడు, రైట్. వంకరగా ఉంటుంది కదా ఆయన తొండం, వంపు తిరిగి ఉండదు, స్ట్రైట్ గా నిలబడినట్టు ఉండదు కదా. సో వంపు తిరిగిన తొండము గలవాడు. అలాగే మహాకాయ పెద్ద శరీరం, కాయం అంటే శరీరం. సో మహాకాయ పెద్ద శరీరము కలవాడు, అలాగే కలవాడా అని చెప్పడం అనమాట. కోటి సూర్య సమ ప్రభ కోట్ల కొలది సూర్యులతో సమానమైనటువంటి కాంతి, ప్రభ అంటే కాంతి కలిగినవాడా అని చెప్పడం అనమాట. సో కోట్ల కొలది సూర్యులతో ఎంత ఒక సూర్యుడినే మనం చూడలేము, చచ్చిపోతున్నాం మాడిపోయి ఎండకి. సో అంత కాంతితోటి ఉంటాట ఆయన, అంత తేజస్సుతో ఉంటాట. అలాంటి కాంతి కలిగిన వాడా. నిర్విఘ్నం మే కురు దేవా, ఓ దేవుడు దేవా, మే నిర్విఘ్నం కురు, మే అంటే నాకు, నిర్విఘ్నం విఘ్నములు లేకుండా కురు చేయి. ఎప్పుడు సర్వకార్య, ఎప్పుడు చేయాలట? సర్వదా సర్వకార్యేషు, అన్ని వేళలా అన్ని పనుల యందు నాకు విఘ్నములు కలగకుండా చేయి. ఓ తొండము అంటే వంపు తిరిగిన తొండము గలవాడా, అలాగే మా పెద్ద శరీరము గలవాడా, అలాగే కోట్ల కొలది సూర్యుల సమానమైన కాంతి గలవాడా, ఎల్లవేళలా అన్ని పనుల యందు నాకు విఘ్నములు కలగకుండా చూడు అని చెప్పడం, రైట్. ఇప్పుడు ఆశా గారు మీదేదో చెప్పండి, మీకేంటి డౌటా ఏంటో చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. అదే ఈ పుస్తకంలో బుక్ ఫాలో ఈ బుక్ ఫాలో అవుతుంది, రైట్. చూసారా సేమ్ పించ్ మీది నాకు, చూసారా ఇది ఫాలో అవుతుంది, రైట్. శాంతించిందా ఇప్పటికి మనసు? పాఠం ఫాలో అవడానికి రికార్డింగ్ పెట్టుకుని వినండి, దాంట్లో అన్ని వరుసగా వస్తాయి. ఓకేనా? ఏ నంబర్ లో ఉన్నామని మనం
ఇప్పుడు 42 ఆర్ 40 చూడండి. 42 ఆర్ 40లో వక్రతుండ కనపడిందంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి, ఎందుకంటే ఒక పేజ్ అటు ఇటు అవుతుంది. ఉంది అమ్మయ్యా, ఉంది ఓ సమస్య తీరింది మీకు. రైట్. కాశీ నగరం కూడా కనిపించింది. వెళ్ళకుండానే. ఈ గ్రామర్ పార్ట్ సంస్కృత వ్యవహారము ఉన్నది ఏదైతే ఉందో క్వశ్చన్స్ ఆన్సర్స్, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్దాము. సుభాషితం చెప్పుకుని ఆపేద్దాం క్లాస్. ఓకే, సుభాషితం 44 ఆర్ 46 ఆర్ 48 నాకు తెలియదు, చూసుకోండి పేజ్ నంబర్లు. సుభాషితం 44. అదే నడుస్తోంది, ఓ పేజ్ అటు ఇటు నడుస్తున్నాయి. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఓకే, ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. మనం పదవిభాగం మామూలుగా చెప్పుకుంటాం కాబట్టి ఉద్యమేన ఏవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః, కిందవన్నీ కూడా సపరేట్ గానే ఉన్నాయి. నా హి సుప్తస్య అవన్నీ సపరేట్ గా ఉన్నాయి. ఏమిటదిట? ఉద్యమేన ఏవ, ఉద్యమము అంటే మనకి ఇక్కడ అంటే యాజిటేషన్స్ అవి కాదండి. ఉద్యమ అంటే తెలుగు సంస్కృతంలో ప్రయత్న అని అర్థం, అంటే ప్రయత్నము అని. ఉద్యమేన అంటే ఎఫర్ట్, ప్రయత్నముతోనే. ఉద్యమేన ఏవ, ప్రయత్నముతోనే కార్యాణి సిద్ధ్యంతి, పనులు సిద్ధిస్తాయి, పనులు జరుగుతాయి. కానీ మనోరథైః నా, కేవలం మనోరథము అంటే కోరిక, కోరికలతోటి మాత్రమే కాదు. అంటే మనం కోరుకుంటే అయిపోయిందా, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలని కోరుకుంటే అయిందా? మనం ఇక్కడ దిగాలి కిందకి, ఫ్లాట్స్ అయితే కిందకు ఉండాలంటే క్యాబో ఆటోనో లేకపోతే ఏదో బైక్ ఏదో బుక్ చేసుకో, లేకపోతే మన కారో లేకపోతే నడవాలంటే అవన్నీ చేస్తే గానీ మనం అనుకున్న చోటికి మనం వెళ్ళలేం. కళ్ళు మూసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోతామా? వెళ్ళాలని కోరుకుంటే సరిపోయిందా? ప్రయత్నం చెయ్యాలి. సో ఏ పనైనా సిద్ధించాలి అంటే కేవలము కోరిక ఉంటే సరిపోదు, దానికి పురుష ప్రయత్నము అంటే ప్రయత్నము కావాలి అనేది, దాంతోనే సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. దానికి సపోర్ట్ చేస్తూ మనకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి సుప్తస్య సింహస్య, సుప్త అంటే నిద్రపోయినవాడు, సుప్తస్య సింహస్య అంటే నిద్రపోతున్నటువంటి సింహము యొక్క ముఖే అంటే మొహం, అంటే ముఖం అంటే ఇది ఒక్కటే కాదండి, సంస్కృతంలో నోరు అనే దాన్ని కూడా ముఖం అంటారు. నోట్లోకి మృగాహ న ప్రవిశంతి, జంతువులు ప్రవేశించవు. సింహానికి ఆకలి వేస్తే అది లేచి ఎక్కడ గుహలో ఉందో ఇంకెక్కడైనా ఉందో అది లేచి బయటకు వచ్చి వేటాడాలి. అది దాని ప్రయత్నం చేయాలి. అంతేగాని సింహం నన్ను తిను అని ఏ జంతువు దాని అంతటా దానికి వచ్చేసేసి నేను నోట్లోకి వచ్చి కూర్చుంటా నన్ను తిను అని ఏ జంతువు వచ్చి చెప్పదు. దీనికి ఆకలి అయితే దీని కడుపు నింపుకోవడానికి ఇది బయటికి వెళ్ళాలి, గుహలో ఉంటే అడవిలోకి వెళ్ళాలి, వేటాడాలి, తినాలి. సో అది చెప్తున్నారు అన్నమాట. ప్రయత్నముతో వస్తాయి కానీ నాకు ఆకలి అయింది ఇప్పుడు లేడిని తింటే బాగుండదు అనుకుంటే లేడి వచ్చేది లోపలికి. ఇది వెళ్ళాలి, వేటాడాలి. ఏ పని చేయడానికైనా అంటే ఇవన్నీ మీకు తెలియదని కాదు, అక్కడ ఉంది, నేను టీచర్ని కాబట్టి నేను చెప్పాలి. సో ఏ పని చేయడానికైనా ప్రయత్నం కంపల్సరీ చేయాలి, కేవలం కోరికుంటే సరిపోదు. సంస్కృతం నేర్చేసుకుని మనం రామాయణం వాల్మీకి రాసిన 24,000 శ్లోకాలు చదివేద్దాం అనుకుంటే సరిపోదు. అక్షరాలు చదువుకోవాలి, రాసుకోవాలి, గ్రామర్ నేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో కావాలని పెట్టారు. ఫస్ట్ సూక్తి ఏం పెట్టారు మనకి? ఆరబ్ధముత్తమ జనాహ న పరిత్యజంతి అని పెట్టారు. ఇప్పుడేం చెప్తున్నారు? ఉద్యమే నైవ సిద్ధ్యంతి అని చెప్తున్నారు. సో అన్ని మనకు బూస్టింగ్ అనమాట, మనని కాస్త మనం ఎంకరేజ్ చేస్తున్నారు, మనం డీలా పడతాం. రైట్, అదండి సుభాషితం. రెండవ పాఠం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం మిగిలింది. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ అండ్ చిన్న గ్రామర్ పార్ట్, అది జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గా ఉంటుంది, డైలీ వాడుకోవడానికి కాబట్టి ఫ్రెష్ మైండ్ తో. ఇవాళ ఏం వారం? సోమవారం. సో గురువారం నాడు క్లాస్లో ఫ్రెష్ మైండ్తో అది నేర్చుకుందాం. రైట్, ఓకే. ఎవరికైనా ఉంటే అడగచ్చు. ఇంకా 5 నిమిషాల టైం ఉంది, లేదంటే ఏకతా మంత్రం శాంతి మంత్రం పాడుకుని టాటా బై బై చెప్పేసుకుందాం. ఎవరు చెప్పాలనుకుంటున్నారా?
అనుకున్నానని శశిప్రియ గారు ఎంత బాగా వినపడుతోందో, కట్లు కట్లుగా ఏమీ వినపడట్లేదు, అన్ని కట్టు కట్టు అయిపోతుంది. నేను ఇందాక మ్యూట్ లో ఉన్నానే అనుకున్నా. అయ్యో నేనేదో సరదా కన్నా, మీరు అంత ఇది చేసుకోకర్లేదు, అంత ఫీల్ అవ్వక్కర్లేదు. రైట్, ఏం పర్వాలేదు, కాసేపు సరదా ఓకే, నో ప్రాబ్లం. నేను పర్వాలేదు, నడుస్తూ ఉంటాయి, అవన్నీ నడుస్తూ ఉంటాయి, ఏం పర్వాలేదు. ఎవరు ప్రవిశంతి అంటున్నారు ఏంటండి? ప్రవిశంతి తెలుగు మీనింగ్ అంటే ప్రవేశిస్తున్నారు, చెప్పారుగా, ప్రవేశిస్తాం. ప్రవేశిస్తున్నారు, ప్రవిశతి, ప్రవిశతః, ప్రవిశంతి, పఠతి, పఠతః, పఠంతి లాగానే ప్రవిశతి, ప్రవిశతః, ప్రవిశంతి, ప్రవేశిస్తున్నారు. ఓకే మ్యామ్. నా ప్రవిశంతి అంటే ప్రవేశించట్లేదు, మృగాలు ప్రవేశించవు అని చెప్పడానికి అలా వాడతారు. ఓకేనా? ఐశ్వర్య ఓకే ఏంటండి హ్యాండ్ రైజ్ చేశారు, డౌటా లేకపోతే పొరపాటున రైజ్ అయిందా? ఐశ్వర్య గారు, సంస్కృత వ్యవహారం ఉంది కదా, దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయా? అలా రావు, దాని నుంచి రావు, బట్ దాని డైరెక్ట్ గా దాని నుంచి అయితే రావు. అవి మనకు తెలియడానికి, అవన్నీ జనరలైజ్డ్ క్వశ్చన్స్. అంటే బాగున్నారా, ధన్యవాదాలు, ఇలా చెప్పినట్టుగానే కొన్ని పాయింట్స్ మనకు నోట్ చేసుకోవడానికి ఉంటాయి. అయిపోయిందా? ఓకే అండి. ఏకతా మంత్రం, శాంతి మంత్రం ఎవరన్నా పాడతారా? నేను పాడేయాలా? ఏంటి పరిస్థితి? ప్రకాష్ గారు పాడతారా? పాడండి. పెడతాను అనండి ఒకసారి, అది కూడా షేర్ చేస్తే ఇద్దరు చూస్తూ ఉంటారుగా. నా దగ్గర తెలుగులో ఉంది. తెలుగులో ఉంటే పర్వాలా? అచ్చా, మీ దగ్గర తెలుగులో ఉందంటారా? మీరు తెలుగులో చూసి పాడండి, ఇక్కడ వీళ్ళు చూస్తారు, దీన్ని నష్టమేం లేదు. ఏకతా మంత్ర. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్ర. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాలు. చెప్పినట్టుగా ఒక 4-5 వెబ్స్ తీసుకుని చదువుకోవడము, రాయడము ప్రాక్టీస్ చేయండి. అన్ని ఫార్మ్స్, 9 ఫార్మ్స్. ఓకేనా? ధన్యవాదాలు. సర్వేభ్యో నమస్కారः. పునర్మిలామः. పునర్మిలామः. ధన్యవాదాः మహోదయే. ధన్యవాదాలు. ధన్యవాదాः మహోదయ.